హరే కృష్ణ. అందరూ చెప్పండి. నారాయణం నమస్కృత్య నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం దేవీం సరస్వతిం వ్యాసం తో జయముదీరయేత్ తో జయముదీరయేత్ నష్టప్రాయేషు భద్రేషు నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ కృష్ణాయ వాసుదేవాయ కృష్ణాయ వాసుదేవాయ నందనాయ చ నందనాయ చ నందగోపకుమారాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. ఏంది అప్పుడే ఇచ్చేసి వస్తున్నా? హరే కృష్ణ. సో మన లెసన్స్ అన్నీ కూడా మనం చేసే యజ్ఞం అంతా కూడా అంకితము కృష్ణ కృపామూర్తి ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రపాదుల వారికి, శ్రీల ప్రపాదికి జై. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు శ్రీ. హరే కృష్ణ. సో మనం ఇక్కడ నిన్న నేర్చుకున్నది 8వ అధ్యాయంలో మనకి ఏమని ఉండింది అంటే డెడ్ అని నేర్చుకున్నాము. DEAD. సో డౌట్స్, పరీక్ష లేక మరణము ఒక పరీక్ష అని నేర్చుకున్నాము. భగవంతుడిని పొందటం ఎలాగా అని తెలుసుకున్నాము. ఆ తర్వాత డివోషన్. లాస్ట్కి ఎండింగ్కి శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్పారు అంటే, ఏ విధంగా ఎన్ని యాగాలు చేసినా సరే భక్తి యోగం ఒకటే ముక్తికి మార్గము అనేది మనం తెలుసుకున్నాం. సో ఇక్కడ చూసారా ఏంటి? రాజవిద్య. భగవద్గీత 9వ అధ్యాయము రాజవిద్య అన్నారు. దీని యొక్క అక్రోనిమ్ ఏంటి? రాజు అంటే కింగ్ కదా. సో ఇక్కడ సంక్షిప్త నామము కింగ్ అని ఇచ్చారనమాట. K ఫర్ జ్ఞానం అంటే నాలెడ్జ్. I ఫర్ ఊహాతీత సంబంధాలు అని చెప్తున్నారు ఇక్కడ. అంటే ఇక్కడ ఇమాజినేషన్ అని చెప్పుకోవచ్చు. N అంటే అర్చన చేయకుండుట, నాన్ డివోటీస్. G అంటే భక్తి యొక్క మహిమలు అని చెప్పారు ఇక్కడ. సో దట్ ఈస్ ద కింగ్. ఇంగ్లీష్ పదాలు ఇవ్వలేదు తెలుగు క్లాస్ కాబట్టి, అది ఎడిటింగ్ చేసేటప్పుడు ఒక్కొక్క రకంగా మారుతూ వస్తూ ఉంటాయి. సో మనం నెక్స్ట్ ఇది చూద్దాం. K అంటే జ్ఞానము, నాలెడ్జ్. 1 నుండి 3 వరకు. సో గుప్త జ్ఞానం యొక్క దశలు ఏంటి? గుప్త జ్ఞానం అంటే ఇక్కడ రహస్యమైనది, దేహము ఆత్మల వ్యత్యాసం. అంటే గుప్తము అనంటే రహస్యమైనది అని మనకందరికీ తెలుసు కదా. ఇట్ ఈస్ అ సీక్రెట్. సో దేహము ఆత్మల వ్యత్యాసం అంటే ఆ రెండిటి మధ్య తేడాలేంటి? అతి రహస్యమైనది భక్తియుక్త సేవ యొక్క జ్ఞానము, కృష్ణ సంబంధము. అత్యంత రహస్యమైనది శుద్ధ భక్తియుక్త సేవ మరియు కృష్ణుని ప్రతిస్పందన. ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి ఉండవలసిన 2 అర్హతలు అని చెప్తున్నారు. ఒకటేమో అసూయ లేకుండా ఉండుట, రెండవది శ్రద్ధ, విశ్వాసము. సో అనసూయవ అని అంటున్నారు. సో అసూయ లేకుండా ఉండుట అంటే అర్థం ఏంటి? మనకేమైనా గురువుల మీద కొంత అసూయ ఉంటుందా? హరే కృష్ణ. ఉంటే ఉండవచ్చు. నీకే అంతా తెలుసా? మాకు కూడా తెలుసు అని ఈ రోజుల్లో స్టూడెంట్స్ అంటున్నారు కదా. కొందరు పిల్లలకి అంతగా పెద్దగా ఇష్టం ఉండదు. ఎందుకు అంటే ఆయన చెప్పిందే కరెక్ట్ అంటారు. ఇక్కడ బుక్లో ఉన్నది కూడా మేము చదువుకునే రాసాం కదా, మార్కులు వేయలేదు అనేది ఏదో అట్లా. సో అలా ఉన్నప్పుడు మనకి శ్రద్ధ అనేది దొరకదనమాట. విశ్వాసం గురువు మీద లేనప్పుడు శ్రద్ధ తగ్గిపోతుంది. శ్రద్ధ తగ్గిపోయినప్పుడు మనం ఏం పాఠాలు నేర్చుకోవాలి అవి
నేర్చుకోలేమన్నమాట. సో జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలంటే ఉండవలసిన అర్హతలు ఏంటంటే అసూయ అస్సలు ఉండకూడదు. గురువుకి ఏమీ రాకపోయినా ఒకవేళ మనకు అలా అనిపిస్తే ఈ మెటీరియల్ భౌతిక ప్రపంచంలో ఒక్కోసారి అలా అనిపిస్తుంది. అమ్మో ఏం టీచరు ఎలా ఉద్యోగం వచ్చిందో ఏమో అని చెప్పేసి. కానీ ఈ గవర్నమెంట్‌లో గానీ దేంట్లో అయినా ఏవో ఇంటర్వ్యూస్ ఏవో పాస్ అవ్వకపోతే ఊరికనే ఉద్యోగాలు రావు. కాకపోతే కొందరు బద్ధకస్తులు ఉంటారు. అసలు సబ్జెక్ట్ చెప్పకుండా వేరేవన్నీ టైమ్ పాస్ చేసి వెళ్ళిపోతుంటారు. అలాంటి వాళ్ళంటే కొంచెం స్టూడెంట్స్‌కి ఇష్టం ఉండదు. అది అసూయ అని కాదు. సో కానీ మేధావులు ఎవరైనా చూస్తే గురువు మీద అసూయ అనేది ఉండకూడదు. ఎవ్వరి మీద అసూయ అనేది మనం పెట్టుకోకూడదనమాట. అండ్ విశ్వాసం చాలా ఉంచాలి. అప్పుడే మనకి ఏదైనా నేర్చుకోవడానికి వస్తదనమాట. నెక్స్ట్ రాజు విద్య అని అంటున్నారు. గుప్త జ్ఞాన లక్షణాలు. సో 9.2 చాలా ఇంపార్టెంట్ శ్లోకము. మీరు చదవండి శ్రీదేవి అంగారం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద మేడం. Yes. రాజ విద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తమవ్యయం. హరిబోల్ మాతాజీ. సో ఇక్కడ ఆ శ్లోకం యొక్క నానా అర్థాలు ఇక్కడ ఇచ్చారనమాట. రాజ విద్య అంటే అన్ని విద్యల్లోకి పెద్దది రాజు. ఇప్పుడు రాజు అంటే ఒక స్థానాన్ని పరిపాలిస్తూ ఉంటారు కదా. సో ప్రజలందరూ ఆయన కిందే ఉంటారు. ఆయన ఎలా చెప్తే అలా వింటూ ఉంటారనమాట. సో ఈ విద్య ఎటువంటిది అంటే రాజు వంటి జ్ఞానం, ఎక్కువ జ్ఞానం మనకి వస్తుంది. రాజగుహ్యం అంటే అత్యంత గుహ్యమైనది, రహస్యాలన్నింటిలో రహస్యమైనది. మామూలుగా రహస్యం అంటేనే ఎవరికి చెప్పకూడని విషయాలు ఉంటాయి. ఇంకా అందులో గుహ్యము అంటే ఇంకా అసలు ఎవరికి ఇక్కడ అర్జునుడితో కృష్ణుడు ఏమంటాడంటే, నువ్వు నాకు చాలా ఆప్తుడివి, భక్తుడివి, అందుచేత నువ్వంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నీకు మాత్రమే ఈ గుహ్యమైన జ్ఞానాన్ని ఇస్తున్నాను అర్జున అని చెప్తారు. అండ్ ఈ జ్ఞానం ఎటువంటిది అంటే పవిత్రము, అంటే శుద్ధ జ్ఞానము, శ్రేష్ఠ జ్ఞానము, అందరికీ లభించదన్నమాట ఇది. ఇప్పుడు రాజవిద్య రాజగుహ్యం 9వ చాప్టర్లో ఇక్కడ 2వ శ్లోకంలో ఉంది అని ఎవరికి తెలుస్తుంది? భగవద్గీత చదవటమే కాకుండా భగవద్గీతని బాగా అధ్యయనం చేసి జీర్ణించుకొని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే వాళ్ళకే ఈ గుహ్యం అనేది, ఈ రహస్యం అనేది తెలుస్తుంది. ఇది చాలా పవిత్రం అన్నమాట. ఇప్పుడు మనం కృష్ణ కాన్షియస్ లో మామూలుగా రాలేదు. మన గురువులు చెప్తే, మన డివోటీస్ చెప్తే, అండ్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ప్రతి ఒక్క పని గురువులు ఏమి చెప్పారో అది చేస్తాం. నిన్న ఏకాదశి క్లాస్కి అటెండ్ అవ్వమన్నారు, ఫాలో అవ్వమన్నారు, మనమందరము అవి చేసాము. సో చాలా హ్యాపీ అన్నమాట గురువులు. ఆ విధంగా చేసినప్పుడు శుద్ధ జ్ఞానము, శ్రేష్ఠ జ్ఞానము వస్తుందన్నమాట. శుద్ధ జ్ఞానము అంటే ఏంటి? జ్ఞానాన్ని కడిగి తోమి ఆరేసడము అలాంటిది కాదనమాట. శుద్ధత్వం అంటే ఆ గురువులకి ఒక అసూయ గాని, ఈ అరిషడ్వర్గాలని చెప్తాం కదా, అవి అస్సలు ఉండవు అనమాట. భక్తిలోనే ఎక్కువగా ఉంటూ ఉంటారు. అటువంటి వాళ్ళ జ్ఞానాన్ని శుద్ధ జ్ఞానము అని అంటారు. భగవంతుడు ఏం చెప్పారో అదే చేస్తూ ఉంటారు. శ్రేష్టమైనది అంటే నైపుణ్యము కలిగిన జ్ఞానం అన్నమాట. నెక్స్ట్ ఉత్తమం అంటే చాలా దివ్యమైంది. మామూలు జ్ఞానం ఇప్పుడు పిహెచ్డీలు ఇన్ సోషల్ సైన్సెస్ అని, పొలిటికల్ సైన్స్ అని, లేదా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఇప్పుడు పిహెచ్డి ఫిలాసఫీ ఆఫ్ గ్రాడ్యుయేషన్ అని అంటారు కదా, డాక్టరీన్ అని. సో అది హైయెస్ట్ అన్నమాట మామూలుగా మెటీరియల్ భౌతిక దాంట్లో. ఇక్కడ కూడా ద హైయెస్ట్ ఏంటి అని అంటే దివ్యమైనది, ఆధ్యాత్మికమైతేనే అది దివ్యమైనది. నువ్వు FRCS లండన్లో చదివినా, నువ్వు ఏమి చదివినా, ఏమి చేసినా, పెద్ద డాక్టరేట్ అయినా సరే అది దివ్యమైనదా కాదా అని చూస్తే, భౌతికంగా చూసినట్లయితే దివ్యమైంది కాదు. మనం దివ్యమైనది అంటే ఆధ్యాత్మిక లోకానికి కనెక్ట్ అయితేనే అది దివ్యమైనది. నెక్స్ట్ ప్రత్యక్షావగమం ధర్మ్యం. ధర్మం యొక్క పరిపూర్ణత అందులో ఉంటుందన్నమాట. యుధిష్ఠిర్ని ధర్మరాజు అని ఎందుకన్నారు? హరే కృష్ణ. ధర్మంగా ఉంటాడు మాతాజీ.
ధర్మంగా ఉంటాడు. శాస్త్రాల్లో చెప్పిన ధర్మ అంతా కూడా మనం సనాతన అంటాం కదా, అవన్నీ ఫాలో అవుతాడనమాట ఆయన. సో ధర్మం యొక్క 14 పాదాల్లో ధర్మం నడుస్తుంది అని అంటారు. అంటే కొంచెం కూడా మిస్ అవ్వరు అనమాట. ఎగతాళికి కానీ జోక్గా కూడా అబద్ధం ఆడరు అనమాట. అది ఊహించుకోండి మీరు. హరిశ్చంద్ర మహారాజ్ ఎంత సత్యవంతుడు అలా అన్నమాట. సుసుఖం అంటే చాలా ఉల్లాసంగా ఉంచుతుందంట. అంటే ఈ భక్తిలో ఉండి ఈ జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే సంపార్జించుకుంటామో మనకి మనసులో చాలా హాయిగా ఉంటుంది. ఎందుకంటే భగవంతుడి గురించి అన్నీ తెలుసుకున్నాం. ఏ సీక్రెట్ భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే ఏ దారిలోంచి వెళ్తే ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకున్నప్పుడు చాలా ఉల్లాసంగా ఉంటుంది. అవ్యయం, నశింపనిది ఎల్లప్పుడూ ఉండేది. ఇట్ ఈజ్ ఇటర్నల్ అన్నమాట. అంటే ఎప్పటికీ ఉండిపోయేది. ఇప్పుడు మనం చిన్నప్పుడు కొన్ని ఏబిసిడీలు నేర్చుకుంటాం. ఇప్పుడు జెడ్ ఎక్కడ ఉంటుందిరా ఎన్నో అక్షరం అని అంటే ఏబిసిడి ఈఎఫ్జి 1 2 3 4 అని అనుకుంటేనే అప్పుడు జెడ్ ఎన్నో అక్షరం అనేది తెలుస్తుంది కదా. అట్లాగే అలు కక్క గగ్గాలు చిన్నప్పుడు నేర్చుకుంటాం, అప్పుడు పర్ఫెక్ట్ ఉంటాం. ఆ తర్వాత కొద్దిగా పెద్దగా అయ్యాక వర్డ్స్, సెంటెన్సెస్, పారాగ్రాఫ్స్ ఇవి నేర్చుకుని ఉంటాం కాబట్టి మెల్లమెల్లగా అవి పోతాయి. కానీ ఇక్కడ మనము భగవంతుడి గురించి తెలుసుకున్నది ఏది కూడా నశింపరానిది అని చెప్తున్నారు. సో మన ఏంటి ఫస్ట్ మనం తెలుసుకున్నది సంక్షిప్తం ఏంటి 9వ దానికి? కింగ్. సో కే గురించి అంటే నాలెడ్జ్ ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. సెకండ్ది ఊహాతీత సంబంధం అంటే జస్ట్ అన్ ఇమాజినేషన్ లైక్ అనమాట. సో ఈ శ్లోకం చదవండి. ఇది కూడా చాలా చాలా బాగుంటుంది ఈ శ్లోకము. ఇక్కడ మనకి అన్ని లోకాలు కనిపిస్తున్నాయి. అది ఎలా చేస్తాను చూపిస్తాను. హరికృష్ణ చెప్పండి, చదవండి శ్లోకం. హరికృష్ణ మాతాజీ, నేను చదవాలా? చదవండి. 9.4. 9.4 మాయా తత్మిదం సర్వం జగద్వక్త్య వ్యక్తమూర్తీనాం మత్స్థాని సర్వభూతాని నా చాహం తేష్వస్థితః. హరి బోల్ మాతాజీ. అవ్యక్త రూపముతో కూడిన నా చెయ్యి సమస్త జగత్తు వ్యాప్తమై ఉన్నది. జీవులన్నీ నా యందు కలవు, కానీ నేను వాని యందు లేని ఓ పార్థ. ఇక్కడ ఒక గమ్మత్ చేస్తారనమాట శ్రీకృష్ణ పరమాత్ముడు. ఏమంటున్నాడు? జీవులందరిలో నేనున్నాను. అవ్యక్త రూపంతో కూడిన నా చెయ్యి సమస్త జగత్తు వ్యాప్తమై ఉంది. జీవులన్నీ నా యందు కలవు, కానీ నేను వాని యందు లేను ఓ పార్థ. ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది కదా. ఏమని వస్తుంది? నేను మీలో లేను అంటున్నాడు కృష్ణుడు. అంటే కమాన్, ఇప్పుడు ఆత్మ ఉంది, ఆత్మ పక్కన ఏముంటుంది? పరమాత్మ. అంటే మన దగ్గర పరమాత్మ ఉన్నాడు కదా లోపల. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? వాణి అందు నేను లేను అంటున్నాడు. నాలో అన్నీ ఉన్నాయి కానీ నేను వాళ్ళల్లో లేను అని చెప్తున్నారు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ శ్లోకం అన్నమాట. సో ఇక్కడ మనకి కొంచెం ఎన్లార్జ్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ ఇది కనిపిస్తుందా మీకు? ఇది జగత్ అంటున్నారు. అంటే మొత్తము ప్రకృతి అన్నమాట. ఈ ప్రకృతి ఎలా ఉంది? ఇక్కడ ఇవన్నీ కూడా పై లోకాలు. ఇక్కడ మనం ఉన్నాము భూవర్లోకం, ఇది భూలోకం, ఎర్త్ ప్లానెట్ అన్నమాట. ఇదంతా కూడా క్రింద లోకాలు అన్నమాట. సో ఇది గర్భోదక ఓషన్, గర్భోదక సాయి విష్ణువు అని అంటారు. ఇక్కడ ఈ నాభిలోంచి ఇక్కడ కనిపిస్తుందా? ఇక్కడి నుంచి వస్తే బ్రహ్మ, ద క్రియేటర్ అన్నమాట. సో ఇక్కడ మనకి దేవి దేవతలు కూడా కనిపిస్తున్నారు. సో మనం ఇక్కడ పూర్తిగా పైనకి జగత్కి వెళ్ళాలని అంటే ఇవన్నీ దాటుకొని వెళ్ళాలన్నమాట. ఈ లోకాలన్నీ దాటుకొని వెళ్ళాలి. ధ్రువలోకం అంటున్నారు, తర్వాత స్వర్గలోకం అంటున్నారు. ఇంకా మీ దాంట్లో కొంచెం పెద్దగా చేసుకొని చూడండి. తర్వాత ఏంటి మహర్లోకం, మహర్లోకం మీ దాంట్లో చూసి చదవండి అమ్మా, చదవగలిగితే. ఐఎమ్ నాట్ హ్యావింగ్ కంప్లీట్లీ ఇంగ్లీష్లో ఉంది, మీరు ఎవరైనా ఈజీ చదవచ్చు.
మీకు దాంట్లో కనిపిస్తుందా మాతాజీ? పాతాళ, రసాతల, మహాతల, తలాతల, కింద కాదు, సతల, పైనవి. మొత్తం పైన చదువు. భూలోక, లోక, స్వర్గలోక, మహర్లోక, జనలోక, 7 sages, తపోలోక, సత్యలోక, లార్డ్ బ్రహ్మ. తపోలోక, సత్యలోక అన్నమాట. ఇవన్నీ దాటుకుని వెళ్తేనే అప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? గోలోకకి వెళ్తాం, జగత్. ఓకే, సో ఈ విధంగా ఇవన్నీ ఏమంటున్నారు విష్ణుమూర్తి అంటే, కృష్ణుడు ఏమంటున్నాడు? ఇవన్నీ కూడా నాలో ఉన్నాయి, కానీ నేను వీళ్ళల్లో లేను. ఎందుకంటున్నారు అంటే, ఇన్ని లోకాలు ఉన్నాయి కదా. ఇవి చదవండి అమ్మా, కింద లోకాలు చదవండి. శ్రీదేవి అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసతల, పాతాళ. సో ఇక్కడ పాతాళానికి నొక్కేశారు విష్ణుమూర్తి. ఎవరిని నొక్కేశాడు? ఇక్కడికి, ఇక్కడి నుండి ఇక్కడికి బలి మహారాజ్. వెరీ గుడ్. బలి మహారాజ్ నేను నొక్కడమే కాకుండా అక్కడ ద్వారపాలకుడు అయి ఉంటాడు కదా, అంటే ఇక్కడి నుండి ఇక్కడికి పడేసిన ఇక్కడ రాజుని చేశారు. అర్థమవుతుందా? పాతాళ లోకానికి ఆయన రాజు అనమాట. సో ఈ లోకానికి ఒకరు, ఈ లోకానికి ఒకరు, ఈ లోకానికి. సో ఏమన్నా పాపాలు చేసి ఉంటే ఇక్కడ పోతాం మనం. పోయినప్పుడు వీళ్ళ ఆధ్వర్యంలో ఉంటాము, కృష్ణుడు ఆధ్వర్యంలో మనం ఉండము. అర్థమవుతుందా? అందుచేత వీళ్ళందరూ నాలో ఉన్నారు కానీ నేను వాళ్ళల్లో లేను అని చెప్తున్నారు. సో ఇక్కడికి మనం వచ్చామనుకోండి, ఇక్కడ కూడా అలాగే ఉన్నాయి. స్వర్గలోకము, తర్వాత తపోలోకము, బాగా తపస్సు చేసిన వాళ్ళు ఇక్కడ దాకా వస్తారను. సో ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఇక్కడ కిందకి వెళ్ళిపోయే ఇక్కడ అంటే ఈ మధ్యలోకానికి, భూలోకానికి వచ్చే ఛాన్స్ ఉంది అని. సో దిస్ ఇస్ ద మిడిల్ వన్ అంటున్నారు, హయ్యర్ ప్లానెట్స్ అండ్ లోవర్ ప్లానెట్స్. సో ఈ గర్భోద్గత సాయి విష్ణువులో ఇలా ఆయన నుండి వెలువడిన ఈ లోకాలన్నీ ఆయనలోనే ఉన్నాయి. కానీ అవ్యక్త రూపంలో కూడిన నాచే అంటే, ఇక్కడ శ్రీల ప్రపాదుల వారు ఒక మంచి ఉదాహరణ మనకు అర్థం అవడానికి చెప్పారు. ఏంటి అంటే, ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు. సో మనకి ఏదైనా చిన్న పని ఏదన్నా అవ్వాలంటే మనం స్టేట్ గవర్నమెంట్కి వెళ్తామా, సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి మిస్టర్ మోడీని కలుస్తామా? హరే కృష్ణ. స్టేట్ గవర్నమెంట్కి వెళ్తాం. మన పని ఇక్కడే అవుతుంది కదా, మనం ఉండేది తెలంగాణ స్టేట్ లో కాబట్టి ఇక్కడే మనం అప్లై చేసుకుంటాం. సెంట్రల్ గవర్నమెంట్ అంటే దానికి సంబంధించిన మినిస్టర్స్ డిఫరెంట్ ఉంటాయి కదా, రెవెన్యూ అని ఒకటి, తర్వాత ఇంకా వేరుగా ఉంటాయి కదా. సో అలా సో మొత్తం ఇండియా అంతా మోడీ మహారాజ్ చేతిలోనే ఉంది, కానీ మళ్ళీ విడివిడి శాఖలు ఉన్నాయి. మనం వాటి ద్వారా కూడా మన పని జరుగుతుంది. సో అందుచేత కృష్ణుడు ఏమంటున్నాడంటే, అన్ని నేనే ఒక్కడనే అన్నిటికీ కూడా, కానీ అందరిలో నేను లేను అని చెప్తున్నాను. ఇప్పుడు మరి దేవీ దేవతలకి ఎందుకు కొలవాలి అని చెప్పి 8వ అధ్యాయంలో అర్జునుడు ప్రశ్నిస్తాడు కదా, అంటే ఎందుకని రీజన్స్ ఏం చెప్పారు కృష్ణుడు? రీజన్స్ చెప్తాడు కదా, ఇంతమంది దేవీ దేవతలకి ఎందుకు వాళ్ళకి కొలుస్తున్నారు అని అంటే ఏమని చెప్తారు? వాళ్ళు డెసిగ్నేటెడ్ పొజిషన్, అంటే వాళ్ళు ఆ పనులు చేయడానికి వాళ్ళని ఉంచారు, నియమించారు. కానీ వాళ్ళు కూడా కృష్ణుడి పర్మిషన్ తోనే వాళ్ళకి ఇస్తారు. ఎందుకు వాళ్ళకి పూజిస్తారంటే, ఇప్పుడు ఇక్కడ మనకి టాపిక్ కూడా వచ్చింది కదమ్మా, అమ్మవారి జాతర ఎలా పూజ చేస్తున్నారు అని చెప్పి. అంటే ఏంటి అంటే, వాళ్ళ కోరికలు ఇమీడియట్ గా తీరాలంటే దేవీ దేవతల్ని కొలుస్తూ ఉంటారు. దేవీ దేవతల్ని ఇప్పుడు సూర్యుడికి ఎందుకు పూజ చేస్తారు? ఆరోగ్యం కోసం సూర్యుడికి పూజ చేస్తూ ఉంటారు. చంద్రుడి పూజ కూడా చేస్తారు కదా, కార్తీక మాసం, కార్తీక పౌర్ణమి రోజు చంద్రుడి పూజ చేస్తామా? పూజ చేసుకుంటాం, సూర్యుడి పూజ చేసుకుంటాం, అమ్మవారి పూజ చేసుకుంటాం ప్రతి శుక్రవారం నాడు. మళ్ళా ఇంకా శివుడి పూజలు చేసుకుంటాం సోమవారం నాడు. గణపతి పూజ చేయకుండా ఏ పని చేయం. వీళ్ళందరూ దేవీ దేవతాసు. సో వీళ్ళందరు పూజలు ఎందుకు చేసుకుంటున్నారు అని అంటే, వాళ్ళకి కొన్ని నియమాలు కేటాయించారనమాట. వాళ్ళకి పూజ చేస్తే కొన్ని కోరికలు ఈ భౌతిక లోకంలో ఉండే మనకి
త్వరగా తీరుతాయి అని చెప్పి వాళ్ళు పూజలు అలా చేసుకుంటారు. బట్ అది అశాశ్వతం అని చెప్పారు. నిన్నే చదువుకున్నాం మనం. అది అశాశ్వతము, శాశ్వతం కాదు. తొందరగా తీరుతాయి కానీ అది శాశ్వతం కాదు. కానీ ఏదైతే కృష్ణ పరమాత్ముని మనం కోరుకుంటామో, అంటే గోలోకంకి వెళ్ళడానికి మనం ఒక అంబిషన్ అనేది పెట్టుకుంటామో, అది మాత్రము శాశ్వతము అండ్ ఇటర్నల్, ఎప్పటికీ ఉండేది అని 8వ అధ్యాయంలో చదువుకున్నాం. సో అదే మాట వేరే రకంగా ఇక్కడ కృష్ణుడు చెప్తూ ఉన్నారనమాట. సో అవ్యక్త రూపంతో కూడిన నాచే ఈ సమస్త జగత్తు వ్యాప్యమై ఉన్నది. జీవులన్నీ నా యందు కలవు, కానీ నేను వాని యందు లేను ఓ పార్థ అని చెప్తున్నారు. అర్థమైందా మీకు? హరే కృష్ణ. ఎస్ మాతాజీ. అర్థమైంది కదా? ఇప్పుడు కృష్ణుడినే పూజ చేస్తానంటే చేసుకో. నిన్న మనము గౌరంగదాస్ ప్రభు గురించి చెప్పుకున్నాం కదా, ఆయనది ఒక షార్ట్స్ లో చూశాను. ఈ కృష్ణ కాన్షియస్కి వచ్చిన తర్వాత మా పిల్లోడు వేరే పూజలు చేయకుండా ఒక కృష్ణుడికే చేస్తున్నారు అని చెప్పారంట పేరెంట్స్ వచ్చి. అంటే ఒక యూత్ బాయ్, ఓకే, టీనేజరో ఎవరో. అయితే వెన్ హీ హాజ్ రీచ్డ్ ద హెడ్ క్వార్టర్స్, వై యూ వాంట్ గో టు అదర్ ఆఫీసెస్ అని అన్నారంట ఆయన. అంటే హైయెస్ట్ స్టేట్ వచ్చేసి ఆయన కొలుస్తున్నప్పుడు ఇంకా వేరే దేవుళ్ళు ఎందుకమ్మా మీరు, ఆ దేవుళ్ళన్నీ కూడా ఆయనలోనే ఉంటాయి అని చెప్పారంట. సో అదా కృష్ణుడు అన్నీ నాలోనే ఉన్నాయి కానీ నేను వాళ్ళకి అర్థం కావట్లేదు అని చెప్తున్నారు రెండో రకంగా. అంతే కదా, ఇప్పుడు మనకి కృష్ణుడు అర్థమయ్యాడు. ఓ కృష్ణుడికి మాత్రమే పూజ చేద్దాం అనుకున్నాం, కానీ వేరే వాళ్ళకి అది అర్థం కాదు. మూర్ఖులు నన్ను పరిహసిస్తారు, మళ్ళీ అంటున్నాడు. మూర్ఖులు అంటే ఇక్కడ ఎవరు అనుకోవాలి? అజ్ఞానులు. అంటే వేరే అర్థం తీసుకోవద్దు, చీకట్లో ఉన్న వాళ్ళకి అర్థం కావన్నమాట. కొన్ని ఎంత చెప్పండి మీరు, వాళ్ళకి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు అని అంటే, మార్నింగ్ క్లాస్లో మాతాజీ చెప్పారు కదా, చాలా బాగా చెప్పారు. మన జిహ్వా అంటే మనకి నాలిక రుచి కొన్నిటిని ఆల్రెడీ చవి చూసేసింది అనమాట. రుచి చిన్న పిల్లవాడు అప్పుడు ఏం తీసుకుంటాడు? ఒక పాలు మాత్రమే తాగుతాడు కదా. తల్లి పాలకు అలవాటైన పిల్లవాడు డబ్బా పాలు తాగమంటే చాలా కష్టం, కానీ నెమ్మదిగా అలవాటు చేస్తారు. ఎందుకంటే మరి సరిపోతే ఆ టేస్ట్కి అలవాటు పడతాడు. అందులో వాడు తాగట్లేదని కొంచెం పంచదార వేశారనుకోండి, ఆ పంచదార టేస్ట్కి అలవాటు పడుతూ ఉంటాడు. తర్వాత అన్నం, పప్పు, కూరలు అవి మెల్లమెల్లగా అలవాటు అయిపోతూ ఉంటాయి కదా. సో ఆ జిహ్వా, నోరు అనేది ఆ రుచి చూసిన తర్వాత ఇదెక్కడ నేను పోగొట్టుకోవాల్సి వస్తుందో అని సగం మంది భక్తిలోకి రారంట. మీకు పాయింట్ అర్థమైందా ఇక్కడ? వాళ్ళందరూ మూర్ఖులే. ఇంకా స్పెషల్లీ నాన్ వెజిటేరియన్ అన్నమాట. సో ఈ నాన్ వెజిటేరియన్ అనేది ఎక్కడ పుట్టింది అంటే, మామూలుగా సైన్స్ విజ్ఞానం అక్కడికి వెళ్ళినట్లయితే ఏమవుతుంది, వాళ్ళకి ఎప్పుడో ఒకసారి సమయానికి ఫుడ్ దొరకలేదంట. సో నిప్పు ఎప్పుడైతే కనిపెట్టారో వాళ్ళు జంతువుని అమాంతం కొట్టుకొని పచ్చి మాంసం తినేది, కొంచెం ఇలా కాల్చుకొని తింటే రుచి అనేది తెలిసింది అని విజ్ఞాన శాస్త్రంలో, సోషల్ సైన్సెస్లో మనం చిన్నప్పుడు ఎక్కడో చదువుకున్నాం. ఓకే, ఆ కర్రలన్నీ ఇలా పెట్టి కింద మంట వేస్తారు, ఆ పైన గొర్రెని కానీ కోడిని కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అక్కడ కట్టేసి ఉంచితే అది బాగా కాలి ఉడికిపోతుంది అనమాట. ఆ టేస్ట్ తెలిసిన వాళ్ళు ఇప్పుడు ఈ కృష్ణ కాన్షియస్లోకి వస్తే ఫస్ట్ మీరు నాన్ వెజ్ మానేయండి, ఉల్లిపాయ వెల్లుల్లి తినకూడదు, టీ కాఫీ తాగకూడదు. కొందరికి టీ కాఫీ లేకపోతే తలనొప్పి వస్తుంది. అయితే ఇక్కడ కూడా మన గురువులు ఏం చెప్పారు అంటే, మరి మీరు పాలు మజ్జిగ తీసుకున్నప్పుడు ఒక్కరోజు తీసుకోకపోతే మీకు ఎందుకు తలనొప్పి రావట్లేదు? మాదక ద్రవ్యాలు ఉంటాయి అందులో, ఆ రెండిట్లో. అందుకని ఒక్కరోజు తాగపోతే మీకు తలనొప్పి వచ్చేసి తల తిరిగినట్టు ఉంటుంది. అంటే ఎప్పుడు మత్తులోనే ఉంటారనమాట. అది ఉంటే కానీ మనం పని చేయలేము అన్నట్టు. సో అలా ఇవన్నీ తలుచుకుంటే ఏంటి, మూర్ఖులు అనమాట. ఇంకా వాళ్ళకి అజ్ఞానం, ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. సో భగవద్గీత నోరు తెరిచి ఆయనే పాడారు, ఆయన ప్రతిదానికి అర్థం కూడా చెప్పారు. అర్థం చెప్తూ చెప్తూ అర్జునుడిని బాగా అనునయిస్తాడు, అంటే బుజ్జగిస్తాడు, లాలిస్తాడు. లేదు నాయన, నువ్వు యుద్ధం చేయవలసిందే, ఇవి కారణాలు అని. సో ఇన్ని కారణాలు చెప్పినా కానీ మూర్ఖులు పాపం ఆయన్ని చూసి నవ్వుతున్నారంట. అంటే కృష్ణ పరమాత్మని చూసి మూర్ఖులు నవ్వుతున్నారు అంటే, ఆయన సృష్టించిందే
వాళ్ళు నవ్వుతున్నారంటే ఒక్కొక్కసారి మన పిల్లలు కూడా మన మీద నవ్వుతూ ఉంటారు కదా. మీకు అయిందా ఇట్లా ఎప్పుడన్నా? ఎస్ మాతాజీ. కదా, మనం ఆ స్టేజ్ మనం క్రాస్ అయిపోయిన తర్వాత కోర్స్ ఇప్పుడు పిల్లలు చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మనకంటే ఎక్కువ జ్ఞానం ఉంటుంది. అప్పుడప్పుడు మనకి చిన్న చిన్నగా పరిహసిస్తున్నప్పుడు మనమైతే వాళ్ళని మూర్ఖులు అని అనుకోం కదా, అనుకుంటామా? మన లేదు, పిల్లల్ని మనం లేదు అనుకో మాతాజీ, లేదు. అను ఓ మాతాజీ. నిజమే. అది మాకు తెలియదురా అని యాక్సెప్ట్ చేస్తాం ఒక్కొక్కసారి. ఒక్కొక్కసారి ఏంటి అంటే, సరేలే వీడేదో ఎక్కువ చదివేశాడు అని ఊరుకుంటాం గానీ, పెద్దగా ఏమి శపించడం గానీ, నువ్వే అది ఇది ఏమి పెద్ద ఫైటింగ్ పెట్టుకోము మన ఓన్ పిల్ల. సేమ్ వే కృష్ణుడు కూడా మూర్ఖులు అని ఇక్కడ అజ్ఞానులైనప్పటికీ కూడా వాళ్ళు పరిహసించినా పర్వాలేదు. ఈ జన్మ కాకపోతే ఇంకో జన్మ నన్ను ఒప్పుకోవాల్సిందే, నా దగ్గరికి రావాల్సిందే అని అంటాడనమాట. సో ఇక్కడ శ్లోకంలో ఏమంటున్నారో చూద్దాం. హరే కృష్ణ. అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూత మహేశ్వరం. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ అవజానంతి అంటే అపహాస్యం చేయువారు అంట. సో అపహాస్యం అంటే, హాస్యం అంటే ఎగతాళి, అపహాస్యం అంటే ఎగతాళి చేయడం అనమాట. దుర్యోధనుడు చేస్తాడు కదా, ఏమంటాడు ఆ మాయ సభలో, ఆ సభలో చక్కగా విశ్వరూపం చూపిస్తే వీళ్ళందరూ సంతోషిస్తారు, భీష్ముడు పొగుడతాడు, ద్రోణాచార్యుడు వీళ్ళందరూ ఇలా అంత పెద్దవాళ్ళు చెప్తుంటే ఒక మాయగాడు మాయకి మీరందరు నమ్మిపోతారా, వీళ్ళు ఎట్లాగో పాండవులు నా 5గురే ఉన్నారు, ఓడిపోతారని ఈ మాయలన్నీ చేసి మనల్ని సంధికి రమ్మంటున్నారు అని చెప్పేసి అసలు కేర్ చేయడం అనమాట. సో అలా పరిహాసం చేస్తారు అని చెప్తున్నారు. అజానంత అంటే ఎరుగని వారు. ఎందుకు అపహాస్యం చేస్తున్నారంటే కృష్ణ యొక్క పవర్ వాళ్ళకి తెలియదు. షడైశ్వర్యాలు అవన్నీ కూడా వాళ్ళు తెలుసుకోవడానికి ఇష్టపడరు. ఎందుకు మారిపోవాల్సి వస్తుంది? ఎందుకు మారిపోవడానికి ఇష్టం లేదు? వాళ్ళ జివ్వ ఒప్పుకోదనమాట. వాళ్ళ నాలిక కానీ, వాళ్ళ కోరిక కానీ, వాళ్ళ రుచులు మరియారు బాగా. సో అవన్నీ కూడా వాళ్ళు వద్దు అని చెప్తారనమాట. నువ్వు అందులోకి వెళ్ళావనుకో, నాలిక ముందే చెప్పేస్తుందంట, ఇవి తినకూడదు, నాకు అది కావాలి కదా, నీకు కూడా ఇష్టం కదా, అలా మనసు అలా మాట్లాడుతుంది అనమాట. సో అది సర్వము నాకును పరమ ప్రభువునైన నా దివ్యత్వము వారు ఎరుగక నేను మానవ రూపంను అవతరించినప్పుడు మూడులో నన్ను అపహాస్యం చేయుదురు. సో భగవంతుడిలాగా ఉన్నప్పుడు సరే, కానీ మానవుడిలాగా దిగి వచ్చినప్పుడు నన్ను అపహాస్యం చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు అని చెప్తూ ఉంటారు అనమాట. సో ఇక్కడ మనం ఒకటి దుర్యోధనుడు ఉదాహరణ తీసుకున్నాము. ఇంకా కూడా ఈ భక్తుల్లో మనం తీసుకున్నట్లయితే కనిష్ట, మధ్యమ, ఉత్తమ అనేది ఉంటాయి. సో ఆ రేంజెస్ తెలియక కూడా కనిష్టమైన భక్తుడు భక్తిలోకి రావడానికి ప్రయత్నం చేసే ముందు కూడా ఇవన్నీ తెలుసుకోడు అనమాట. తెలియకుండా అపహాస్యం చేస్తూ ఉంటారు అని చెప్తారు. హరే కృష్ణ. నెక్స్ట్ కృష్ణుని తిరస్కారం. అప్పుడప్పుడు తిరస్కరిస్తూ ఉంటారంట. ఏం చేస్తారో చూద్దాం. చదవండి. నేను చదవనా మాతాజీ? చదవండి. మేఘాశ్చ మేఘా కర్మాణో మేఘా జ్ఞాన విచేతస రాక్షసీయ సురిం చైవ ప్రకృతి మోహిని మిశ్రత. హరిబోల్ మాతాజీ. ఆ విధంగా మోహితులైన దానవ మరియు నాస్తిక భావములచే. దానవ అంటే రాక్షసులు అనమాట. ఇప్పుడే మనం నాన్ వెజిటేరియన్ గురించి చెప్పుకున్నాం. అది రాక్షస స్వభావమే నాన్ వెజిటేరియన్ తినడం అనేది. సో మరియు నాస్తిక భావం అంటే దేవుడే లేడు అనేది నాస్తికులు అనమాట. ఆకర్షితులు అవుదురు. అట్టి భ్రాంత స్థితిలో వారి ముక్తికి సంబంధించిన ఆశలు, కామ్యకర్మలు, జ్ఞాన సముపార్జన అన్నీ వ్యర్థములగును. సో ఇటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారనమాట. ఈ స్థితిలో ఉన్నప్పుడు ఒకరినొకరు కొట్టుకోవడము, తిట్టుకోవడము, లేదా ఇంకేమో చేసుకోవడమే ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఆ జ్ఞానాన్ని తీసుకుందామా వద్దా అనే ఆలోచన కూడా వాళ్ళకి ఉండదు అని చెప్తున్నారు అన్నమాట. సో ఇక్కడ దానవ ప్రవృత్తి అంటే ఏదైనా ఒక ఉదాహరణ చెప్పగలుగుతారా?
హరే కృష్ణ. దానవ ప్రవృత్తి ఉదాహరణ. కోరికల వల్ల రాక్షసులాగా బిహేవ్ రాక్షస చేస్తున్నారు. కోరికలు. ఆడవాళ్ళని మానభంగాలు చేయడం ఇవన్నీ చేస్తారు కదా. సో ఇలా సో జ్ఞాన సముపార్జనలన్నీ వ్యర్థం. ఇలాంటి వాళ్ళకి నా యొక్క జ్ఞానం మీరు ఇవ్వద్దు అని చెప్తున్నాడు కృష్ణుడు ఇక్కడ చాలా క్లియర్ గా. ఆ విధంగా మోహితులైన వారు దానవ మరియు నాస్తిక భావములచే ఆకర్షితులవరు. అట్టి భ్రాంత స్థితిలో వారి ముక్తికి సంబంధించిన ఆశలు, కామ్యకర్మలు, జ్ఞాన సంపార్జన అన్నీ వ్యర్థమగును. సో అందుకనే కృష్ణుడు తిరస్కరిస్తున్నారు. లేదు, వీళ్ళకి ఇంకా సమయం కావాలి, లెట్ దెమ్ ఎంజాయ్. ఇంకా ఈ జన్మ కాకపోతే ఇంకో జన్మ ఎప్పుడు దాకా ఎంజాయ్ చేస్తారో వాళ్ళని ఎంజాయ్ చేయనివ్వండి. కానీ వీళ్ళకి మన గురించి ఈ జ్ఞానం అనేది మనం ఇవ్వడము అంత శ్రేయస్కరం కాదు అని చెప్తున్నారు. నెక్స్ట్ మహాత్ముడు గురించి కొంత చెప్పుకున్నాం కదా 8వ అధ్యాయంలో. చదవండి. హరే కృష్ణ మాతాజీ, చదవాలా నేను? చదవండి. మహాత్మానంతస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితః భజంతానన్యమానాసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. థ్యాంక్ యూ మాతాజీ. ఓ పార్థ, భ్రాంత చిత్తులు కానటువంటి మహాత్ములు మాత్రము దైవీ ప్రకృతిని ఆశ్రయించి ఉందరు. వారు నన్ను ఆదియును అవ్యయుడను అగు దేవాది దేవుడిగా ఎరిగి ఉండొచ్చే నా భక్తియుక్త సేవలో సంపూర్ణముగా నిమగ్నులై ఉందరు. సో ఎవరైతే భగవంతుణ్ణి తెలుసుకున్నారో వాళ్ళు మహాత్ములు అంటారు. వాళ్ళు శుద్ధ భక్తులు అన్నమాట. ఇంకా సో వాళ్ళు భ్రాంత చిత్తులు కారు. ఇంకా వాళ్ళకి ఒక ఇమాజినేషన్, ఇది తప్పు అనేది వాళ్ళకి తెలిసిపోతుంది, ఏది కరెక్ట్ ఏది రాంగ్. శరణాగతి పొందడమే భగవంతుణ్ణి అనేది ఒకటి తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా మహాత్ములు. వాళ్ళు సంపూర్ణంగా దేవాది దేవుడిని ఎరిగి ఉండి నా భక్తియుక్త సేవలోనే ఉంటారు. ఎవరేది చెప్పినా వినరన్నమాట. ఇక్కడ భూకంపం వచ్చేటట్టుంది, ఇక్కడ నుంచి ఖాళీ చేయి నాయన, ఈ గుడి ప్రాంతము ఇదంతా వదిలేసి మనం ఎక్కడో వెళ్ళిపోవాలి అని అంటే మంచి భక్తుడైతే ఆ గుడిలోనే ఉంటాడు. ఒకసారి తెలుసా మీకు 2000 ఐ డోంట్ నో ద యాక్చువల్ ఇయర్, కేదార్నాథ్ బాగా కొట్టుకుపోయింది. మీకు ఐడియా ఉందా? చాలా మంది ఎంతో డేంజర్ సిచ్యుయేషన్ లో పడ్డారు. కానీ గుడి ప్రాంతము గుడిలో ఏమీ అవ్వలేదు. అంటే భగవంతుడు ఉంటే అలా జరుగుతుంది. అలా నమ్మిన వాళ్ళు గుడిలో ఉన్నవాళ్ళు సేఫ్ గా ఉన్నారు అన్నమాట. ఇంత అసలు కొండ చర్యలు విరిగిపోయి చాలా డేంజరస్ గా చూపించారు. అలా జరిగినప్పటికీ కూడా గుడిలో ఏమీ అవ్వలేదు అన్నమాట. సో దైవీ ప్రకృతిని తెలుసుకొని దైవాన్ని తెలుసుకునే వాళ్ళందరూ కూడా మహాత్ములు అని అంటారు. ఈ మహాత్ములు ఎప్పుడు కూడా అస్తమానం అన్ని గంటలు కూడా భక్తియుక్త సేవలో సంపూర్ణంగా నిమగ్నులై ఉంటారు. ఉదాహరణకి మనము హరిదాస ఠాకూర్ చెప్పుకున్నాము ఇంతకుముందు. ఏంటి అంటే రోజంతా ఆయన జపం చేసుకుంటూనే ఉంటారన్నమాట. సో ఆయన నువ్వు భాగవతం చదివావా, భగవద్గీత చదివావా, నువ్వు ఎక్కడి వరకు ప్రచారం చేసావు, ఈ క్వశ్చన్లే ఉండవు. ఇంకా రోజంతా అందులోనే ఉన్నాడు ఆయన. అర్థమవుతుందా? సో వాళ్ళు సంపూర్ణ నిమగ్నులై ఉండే వాళ్ళు మహాత్ములు. శ్రీల ప్రపాదులు వారు ఏం చేశారు? అనుకోవడంలోనే వచ్చేసారు. ఇది మన క్లాస్ అంటే. శ్రీల ప్రపాదులు వారు ఏం చేశారు అంటే ఆయనను కూడా మహాత్ముడు అనుకోవచ్చు, మహాత్ముడు భక్తుడు అని చెప్తున్నారు. సో ఆయన ఉన్న కొద్ది సమయంలో ఆయన రియలైజ్ అయ్యి నా గురువు యొక్క కోరికని తీర్చాలి, నేను ఇలా చెయ్యాలి అని ఆయన అనుకునేసరికి ఆయనకి 69 సంవత్సరాలు. అందుచేత ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మా శిక్షా గురువులు కానీ మా గురువులు హిస్ గ్రేస్ వరదకృష్ణ ప్రభు ఏమంటారంటే, ప్రచారం చేయడానికి ఏజెంట్ అమ్మా 8 ఏళ్ల వయసు పాప దగ్గర నుండి 80 ఏళ్ల వృద్ధుల వరకు ప్రచారం చేయొచ్చు, దానికి ఏజ్ అవసరం లేదు అనే. భక్తికి ఏజ్ ఏంటి, ఎప్పుడైనా చేసుకోవచ్చు అనమాట. సో అలా చెప్తారనమాట. సో ఈయన మహాత్ముడు చూడండి, 69 ఏళ్ళకి ఎవరికి అంత ధైర్యం ఉంటుంది? 2-3 ఏళ్లలో నేను చనిపోతానేమో, నేను ఎలాగూ చెయ్యలేను ఇవన్నీ అని కుప్పగూలిపోతారు. కానీ ఆయన 40 రూపీస్ 40 రూపాయలు పట్టుకొని పాశ్చాత్య దేశాలకి ఒక స్టీమర్లో కూర్చుకొని 1 నెల ప్రయాణం చేశారు.
30 రోజులు పట్టింది ఆయనకి బాస్టన్ స్టీమర్లో వెళ్ళడానికి. ఒక కార్గో షిప్. ఆ కార్గో షిప్‌లో ఎవరైతే డ్రైవర్ ఉంటాడో ఆ డ్రైవర్ పక్కనే కొంత స్థలం ఉంటే పాపం ఈయనకి ఇచ్చారంట. ఇంకా మన ఏకాదశి ఫుడ్ ఏదో ఉంటది కదా! మురుమురాలని, అటుకులని ఏవో కొన్ని పెట్టుకొని ఆయన సొంత ఆస్తిలాగా పుస్తకాల్ని తీసుకెళ్లారు. భాగవతము, భగవద్గీత. తీసుకెళ్ళి వాళ్ళతో చెప్పారనమాట. మీరు అన్నీ తీసుకున్నారు ఇండియా నుంచి, ఏది వదలలేదు. ఒకటి మర్చిపోయారు. ఇదేంటి అంటే భగవద్గీత. ఇది ఇవ్వడానికి వచ్చాను అని అన్నారు. అలాంటి మహాత్ముడు అనమాట. సో అలాంటి మహాత్ముడు మనకి గురువులాగా దొరకడం అనేది మనం నిజంగా ఏ ఏ జన్మల్లోనో ఎక్కడో పుణ్యం చేసుకున్నాం. అండ్ ఆ పొజిషన్‌లో అరౌండ్ 69, 77 వరకు అసలు ఇట్లాంటివి లేవు గదా! మనకి జూమ్ సెషన్స్ అని, ఫోన్ కాల్స్ అని, సెల్ ఫోన్స్ ఏమీ లేవు. అయినా కానీ ఆయన రికార్డ్ ఎలా చేశారు. ఇప్పటికీ ఆయన వాయిస్ వింటాం మనం. ఆయన క్లాసెస్ వింటాము. సో ఇవన్నీ కూడా ఒక విచిత్రం అది. మహాత్ములే చేయగలుగుతారు. అందరూ చేయలేరు. సో అలా. సో మహాత్ముడు ఒక భక్తుడనమాట. సో ఈ శ్లోకం చదవండమ్మా. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవర్తత నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. హరి బోల్. ఈ మహాత్ములు సదా నా మహిమలను కీర్తించుచు, దృఢ నిశ్చయంతో యత్నించుచు, నా ముందు నమస్కరించుచు, నన్ను నిత్యం భక్తితో పూజింతురు. సో నిత్యం అంటే ఒక నిమిషం భక్తితో పూజించడం, ఒక నిమిషం సినిమాకి వెళ్ళిపోవడము, ఇంకెవరితోనే తిరగడము, మార్నింగ్ సెషన్ అన్నీ చక్కగా చేసుకుని, అంటే మనం సత్వ యుగంలో ఉన్నామా అన్నట్లు అనమాట. మధ్యాహ్నం అయ్యేసరికి కొంత మర్చిపోతాం, రాత్రి అయ్యేసరికి పూర్తిగా మళ్ళీ తెల్లవారుజామున అలా మనకి ప్రతిరోజు కూడా సత్వ రజో తమో గుణాలు నడుస్తూనే ఉంటాయి. బికాస్ ఆఫ్ ప్రకృతి, అంటే చుట్టూ ఉండే పరిసరాల వల్ల. కానీ ఈ దృఢ నిశ్చయంతో ఎప్పుడు భక్తినే చేస్తూ ఉంటారు. ఎవరు అంటే మహాత్ములు. నిత్యము భక్తితోనే పూజిస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనము గుడిలో చూసినట్లయితే వాళ్ళు ఏమేం పనులు చేస్తారు అని మనం తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. 3ంటికి లేస్తారు, కాలకృత్యాలు అవి ఇవి తీర్చుకుని భగవంతుడిని తయారు చేయడానికి కొందరు ప్రసాదం తయారు చేస్తారు, కొందరు పువ్వులు అవన్నీ రెడీ చేసి బట్టలు చూడండి రాత్రి మారుస్తారు. మళ్ళీ మంగళారతి అయిపోయిన తర్వాత బట్టలు మార్చడం అంటే రాధాకృష్ణులకి సామాన్య విషయం కాదు. 1.5 hours తీసుకుంటారు. ఐ థింక్ ఒక్కోసారి మోర్ దెన్ దట్. సో అలా అంత డెకరేషన్ అవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఆరతి చేస్తారు. ఆరతి చేసి అంత అయ్యేసరికి 9:30, 10 భాగవతం కథ వినిపిస్తారు. ఈ సమయంలో వాళ్ళు కొంచెం ప్రసాదం పుచ్చుకుంటారు. పుచ్చుకున్న తర్వాత మళ్ళీ గుడిలోకి వచ్చే భక్తులనంతా చూస్తూ ఉంటారు. 1 అవుతుంది. 1 అయ్యేసరికి నేను అక్కడ చూశాను అబిడ్స్ టెంపుల్లో, ఎవరైతే కీర్తన చేసిన మహాభక్తుడు ఉన్నారో ఆయన అందరికీ ప్రసాదం ఆయన చేత్తో ఒక మెతుకైనా తీసుకోవాలని అనిపిస్తుంది అనమాట. లాస్ట్లో ఒక్కోసారి ఆయన పంచుతారు. సో అలా అనుకునే వాళ్ళు ఒక్క మెతుకు కింద పడిన ఆయన స్వయంగా క్లీన్ చేస్తాడండి మనం తిన్న ప్రదేశాన్ని. సో ఇంత గ్రేట్నెస్ అసలు ఏంటి అని నేను అన్నాను. అంత మహాత్ములు ఇలా క్లీన్ మనం అంతా ఏంటి ఇలా కూర్చున్నామంటే, మనం వెళ్ళి అడిగితే ఆయన ఇవ్వరు, చీపురు ఇవ్వరు, ఆ బట్ట ఇవ్వరు, ఆయనే చేస్తారు అని చెప్పారు. సో అలాంటి మహాత్ములు ఎలా ఉంటారంటే దృఢ నిశ్చయంతో ఇంకా రోజంతా అదే పని వాళ్ళకి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఒక రూమ్లోకి వెళ్ళాను, ప్రపాద రూమ్ దగ్గర పక్కన. ఈ సన్యాసులు ఉంటారు కదా, యంగ్ బాయ్సే. సో వాళ్ళు పెద్దవాళ్ళయి ధోతీలు, కుర్తాలు ఇవి ఉంటాయి కదా సన్యాసులు, ఆరెంజ్ బట్టలు, అవి ఇస్త్రీ చేస్తున్నారు ఒక అతను. అంటే చూడండి, ఇప్పుడు టెంపుల్ మనీ వాళ్ళకి జీతం ఉందా లేదా అది వేరే విషయం. ఎంతమంది చాకలు వాళ్ళు లేరు, వీళ్ళు లేరు. అంటే స్వయంగా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు చేసుకుంటారు అనమాట. ఒకరికొకరు డివోటీస్ అలా చేసుకుంటూ అది కూడా నేను చూశాను. నాకైతే నిజంగా ఆశ్చర్యం వేసింది. ఆ తర్వాత ఒక దగ్గరికి వెళ్తే తోముతూనే ఉంటారు, కడుగుతూనే ఉంటారు. మరి ఇన్ని ప్రసాదాలు పంచుతున్నారు కదా జనానికి. అండ్ బ్రహ్మచారీలు భోంచేస్తారు, అక్కడ వెళ్ళిన సేవ చేసిన వాళ్ళంతా భోంచేస్తారు.
సో ఇవన్నీ కడిగి మళ్ళీ రాత్రికి ఈవినింగ్ 4:30, 5 భోజనం పెడతారు, ప్రసాదం. సో ఆ ప్రసాదం కంటే ముందు భగవంతుడు ఓపెన్ చేయగానే ఫ్రూట్స్ ఇస్తారు. ఆ ఫ్రూట్స్ అన్నీ కట్ చేసే ప్రోగ్రామ్ చాలా ఉంటుంది. అవన్నీ మళ్ళీ భగవంతుడికి ఇచ్చి జనానికంతా పంచుతూ ఉంటారు. సో ఇవన్నీ చూడండి, నిత్య భక్తితో పూజించేవారు వీళ్ళంతా. భగవంతుడి దగ్గరే ఉన్నారు వాళ్ళు. ఇంకా తప్పకుండా వాళ్ళని పట్టుకుంటే మనం కూడా ధామానికి వెళ్ళిపోవడం చాలా ఈజీ అన్నమాట. సో మహాత్ముని కార్యకలాపాలు నేను చూసినవి మీకు చెప్పాను. ఇక్కడ చూడండి, ఎల్లప్పుడూ జపిస్తూ ఉంటారు. ఈ దృఢమైన వాగ్దానంతో, విశ్వాసంతో వాళ్ళు ఉంటారు. అండ్ సమన్వయం, ప్రమాణాలు అర్పించి ఉండడము, ఆ తర్వాత ఎల్లప్పుడూ లీనమే ఉండడము. సో ఇక్కడ మనకి యూత్ కూడా ఈ మధ్య చాలా కనిపిస్తున్నారు. గుడికి వస్తారు, చక్కగా జపం చేస్తుంటారు, ప్రసాదం తీసుకుంటారు. ఇంకా అక్కడ చాలా టైం స్పెండ్ చేసి 3 రోజులు మంచి కీర్తన జరిగింది. నేను వెళ్ళలేకపోయాను, కానీ రికార్డింగ్ పెట్టారు వెళ్ళిన వాళ్ళు. చాలా 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 బాగుంది అసలు. అక్కడ వెళ్ళి కూర్చుంటేనే ఇంకంతే దివ్య లోకంలో ఉన్నట్టు ఉంటుందన్నమాట. సో అలా ఇక్కడ ఇతర రకాల ఆరాధకులు అంటే ఇప్పుడు ఈ శుద్ధ భక్తులు, మహాత్ములు అని చెప్పారు. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. మనం కూడా ప్రత్యక్షంగా ఇట్లాంటి వాళ్ళని మనం చూస్తూ ఉన్నాము. మన అదృష్టం అది. అంటే ఇందులోకి వచ్చాం కాబట్టి చూస్తున్నాం, లేకపోతే మనకు తెలియదు కదా. సో పరోక్షంగా కూడా కొందరు ఆరాధిస్తూ ఉంటారు అన్నమాట. ఏంటి అది అని 9.15 చదవండమ్మా. హరే కృష్ణ మాతాజీ. జ్ఞాన నిజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతో ముఖం. హరి హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ. ఇక్కడ ఏమని ఇస్తున్నారంటే, జ్ఞాన సముపార్జన యజ్ఞమును నెలకొనిన ఇతరులు దేవాది దేవుని ఏకత్వ భావంతోనూ కొందరు వివిధ రూపినిగా, మరికొందరు విశ్వరూపినిగా పూజింతురు. సో పూజ అనేది చేస్తున్నారు పరోక్షంగా. ఇప్పుడు దేవీ దేవతల్ని కొలిస్తే కూడా భగవంతుడిని కొలిసినట్టే. సో అలా వాళ్ళకి ఇష్టమున్న దేవుణ్ణి కొలుచుకుంటున్నారు అని చెప్తున్నారనమాట. ఇక్కడ ఏంటి అంటే, ఆర్తులు, జిజ్ఞాసులు, అర్ధార్థులు, జ్ఞానులుగా ఇదివరకే వర్ణింపబడిరి. వీరికంటేను అధమ స్థితిలో గల ఇతరులు తిరిగి 3 రకాలుగా విభజించారంట. ఏంటి అంటే, మొదటి రకం వారు తన ఆత్మనే భగవంతునిగా భావించి తమకు తాము పూజించుకొనురు. అర్థమవుతుందా? నేనే భగవంతుడిని, నాలోనే భగవంతుడు ఉన్నాడు అని మొదటి రకం వాళ్ళు అలా భావిస్తారంట. అధములు కూడా అధికంగా ఉందురు. అట్టి మానవుడు తానే భగవంతుడని భావిస్తూ అట్టి మానసిక ప్రవృత్తిలో తమను తాను పూజించుగను. ఇది కూడా ఒక విధమైన దేవ పూజయే. ఎందుకనగా అట్లు చేయువారు తాము భౌతిక శరీర ఆరాధులను కామని కేవలం ఆధ్యాత్మిక ఆత్మస్వరూపులని పూర్తిగా ఎరుగుదురు. కనీసం వారిలో అట్టి భావన ప్రబలంగానైనా ఉండును. సాధారణంగా నిరాకారవాదులు దేవాది దేవుని ఈ విధంగా పూజించరు. ఏ రూపమైనా భగవంతుని రూపమేనని భావనలో దేవతార్చన చేయువారు 2వ తరగతి. 3వ తరగతి చెందిన వారు విశ్వమును అతీతమైన దానిని ఊహించలేక విశ్వమును దివ్య వ్యవస్థగా లేక దివ్య జీవన్గా భావించి దానినే పూజించురు. అట్టి విశ్వం కూడా భగవంతుని రూపమే. సో ఇంతకుముందే భగవంతుడు ఏం చెప్పాడు? అందరిలో నేనున్నాను, కానీ వాళ్ళల్లో నేను లేను అని అన్నాడు. అందరూ నాలో ఉన్నారు, వాళ్ళల్లో నేను లేను అన్నాడు. సరే, సో ఇక్కడ 3 రకాలని చెప్తున్నారు. ఫస్ట్ వాళ్ళు నేనే దేవుణ్ణి, ఎవరిని నమ్మరు అనమాట. వాళ్ళు నాలో పరమాత్ముడు ఉన్నాడు, నేను ఆత్మని, అది కూడా కరెక్ట్ అని చెప్తున్నారు. ఓకే. రెండవది దేవీ దేవతల్ని కొలుసుకోమంటున్నాడు. ఓకే, పర్వాలేదు, మీ కోరికలు తొందరగా తీరాలా, దేవీ దేవతల్ని తీసుకోండి. అండ్ 3వ కేటగిరీ ఏం చెప్తున్నారు అని అంటే, ఇక్కడ మొత్తం విశ్వం అంతా కూడా ఇక్కడ ప్రకృతిని పూజించేవారు కూడా ఉంటారు. సో దేన్ని చేసినా కానీ ఇదంతా నాదే కదా అని కృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు. ఏకత్వేన అంటే ఒకరిని ఆరాధించడం. పృథక్వేన అంటే నానావిధ శాఖలు.
బహుదా విశ్వతోముఖ అంటే విశ్వరూపాన్ని ఆరాధించడం. విశ్వము విశ్వరూపానికి తేడా ఏంటి? హరే కృష్ణ. విశ్వం అంటే విశ్వరూపము విశ్వం అంటే ప్రకృతి, విశ్వరూపం అంటే కృష్ణ పరమాత్ముడు మాతాజీ. ప్రకృతి కూడా కృష్ణుల్లోనే ఉంది కదా. అవును మాతాజీ. విశ్వరూపాన్ని లేదా విశ్వాన్ని ఆరాధించడం అనేది చేస్తున్నారు అని చెప్తున్నారు. సో ఒక్కసారి 16 చదవండి అమ్మా. ఎస్ మాతాజీ. నేను చదవాలి. అహం క్రతురహం యజ్ఞ స్వదాహమహమౌషధం మంతోహమహమేవాజ్య మహమగ్నిరహం హుతం. హరిబోల్ మాతాజీ. మీరు అనువాదం చదవండి. ఎవరో చదువుతానన్నారు, వాళ్ళ అనువాదం చదవండి. నేనే క్రతువును, నేనే యజ్ఞము, నేనే యజ్ఞమును, స్వదమును నేనే, ఔషధమును నేనే, నేనే మంత్రమును, నేనే జ్ఞతమును, నేనే అగ్నిని, నేనే హోమ రూపక్రియను నేనే. హరిబోల్. సో ఇక్కడ ఏమంటున్నారంటే మీరు ఇది దేన్నైనా పూజ చేసుకోండి, అన్ని నేనే కదా అని మళ్ళా ఇక్కడ భగవంతుడు చెప్తూ ఉన్నాడు అనమాట. అది 16వ అధ్యాయము. సో నెక్స్ట్ మనం 25కు వెళ్దాం మాతాజీ. 25 వచ్చి చదవండి. హరే కృష్ణ మాతాజీ చదవాలి. చాలా ఇంపార్టెంట్, చదవమ్మా. కొంచెం యాంతి దేవవ్రతా దేవాన్ పితృజ్ఞానంతి పితృవ్రతః భూతాని యాంతి భూతజ్య యాంతి మధ్యార్జినోపి మాం. సో ఇంత రెండవది మనం ఏమనుకోవచ్చు, వేరే వేరే శాఖలు అన్నమాట. ఓకే, మనం ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాము, ప్రైమ్ మినిస్టర్ మళ్ళీ వివిధ శాఖల యొక్క మినిస్టర్స్ అని చెప్పుకున్నాం కదా. అదే విధంగా వివిధ శాఖలు ఎలా ఉన్నాయి అంటే, దేవతలను పూజించి వారు దేవతలలో జన్మించరు, పితృదేవతలను పూజించి వారు పితృలోకాన్ని చేరుతురు, భూత ప్రేతములు పూజించి వారు వాటిలోనే జన్మింతురు, కానీ నన్ను పూజించి వారు నాతోనే నివసింతురు అని చెప్తున్నారు. సో మొత్తం విశ్వం అంతా కూడా నేనే. వాళ్ళు సులభతరం చేసుకోవడానికి ఇక్కడ సేమ్ ఇచ్చారనమాట. సో 25 మనం ఇక్కడ మీరు అనువాదం చదవండి. ఆ అమ్మాయి చదివేసింది కదా. లక్ష్మీదేవి మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు కదా, చదవండి. దేవతలను పూజించేవారు దేవతలతో చదవమంటారా? మాతాజీ చదవండి. దేవతలను పూజించేవారు దేవలోకమును చేరుదురు, పితరులను సేవించేవారు పితృలోకములకు వెళుదురు, భూత ప్రేతములను అర్చించువారు భూత ప్రేత రూపములు పొందుదురు, నన్ను ఆరాధించు భక్తులు నన్నే పొందుదురు, అట్టి నా భక్తులకు పునర్జన్మ ఉండదు. హరిబోల్ మాతాజీ. అయితే ఆ పునర్జన్మ ఉండదు అని మీ పుస్తకంలో ఉంది కానీ ఇక్కడ లేదు. అంటే ఏం చెప్తున్నారంటే ఏ దేవతకు పూజిస్తే అక్కడికి వెళ్తారు మీరు అని చెప్తున్నారు అనమాట. హరే కృష్ణ. నెక్స్ట్ లక్షణము, తారతమ్యాలు, కృష్ణుడు దేవతలు. ఎవరైనా 100 చేసిన వాళ్ళతో చదివించండి అమ్మా. బబితా మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. నేను చదవమంటా మాతాజీ. మాతాజీ హరే కృష్ణ మాతాజీ. చదవండి. లక్షణం కృష్ణుడు దేవతలు. ఫస్ట్ వన్ ప్రేరణ, కృష్ణుడు ప్రేమ మరియు సేవించుట, దేవతలు భౌతిక కోరికలు. సెకండ్ వన్ వాళ్ళు ఏమి ఇస్తారు, లక్షణం. నెక్స్ట్ కృష్ణుడు మనకు అవసరమైనది అంటే తల్లిదండ్రుల వలె, దేవతలు మనకు కావాల్సింది అంటే దుకాణదారుని వలె. థర్డ్ వన్ లక్ష్యం ఆశీర్వాద ఫలాలు, కృష్ణుడు శాశ్వతం, దేవతలు తాత్కాలికం. హరిబోల్. హరే కృష్ణ. సో ఇక్కడ మనము కొంచెం డీటెయిల్లోకి వెళ్ళినట్లయితే మన లక్షణాలు ఏంటి అంటే ప్రేరణ కలుగుతుంది, అంటే ప్రేరేపిస్తారు ఎవరో ఒకళ్ళు, ఇది అడుగు ఇది అడుగు ఇది అడుగు అని చెప్పేసి. నెక్స్ట్ వాళ్ళు ఏమి ఇస్తారు, ఆశీర్వాద ఫలాలు ఏంటి అనేది. సో ఫస్ట్ మనం ప్రేరణ తీసుకుంటే కృష్ణుడు మనకి ప్రేమ ఇచ్చి సేవించే గుణం ఇస్తాడనమాట. అందుకే మనం సర్వెంట్ ఆఫ్ ద సర్వెంట్స్ ఆఫ్ ద సర్వెంట్స్ అని చెప్తుంటాం. మనం పుట్టిందే సేవించుకోవడం కోసం. సో ఆ తల్లిదండ్రులకి పెద్దవాళ్ళకి సేవించుకోవడం నేర్చుకున్నట్లయితే కృష్ణుడికి కూడా అలా సేవించడం,
కృష్ణుడు మనకి ప్రేమ మరియు సేవించడము నేర్పిస్తారు. ఇప్పుడు ఏదైనా సేవ మనం ఎవరికైనా చేస్తున్నాం అనుకోండి, వాళ్ళు తిరస్కరిస్తారా? మనల్ని ప్రేమిస్తారా? ప్రేమిస్తారు మాతాజీ. ప్రేమిస్తాం. కరెక్ట్ గదా! ఇప్పుడు ప్రేమిస్తారు వాళ్ళకి మాతాజీ. కావాల్సినయన్నీ మనం చేస్తున్నాము. వాళ్ళు చెప్పినట్టు మాట ఏ సేవ లేకపోయినా వాళ్ళు చెప్పిన మాట వింటే గూడా అది ఒక సేవ. సో, అట్లాంటప్పుడు ప్రేమనే ఉంటుంది. ఇంక వేరేదేమీ ఉండదనమాట. సో, దేవతలేంటి భౌతిక కోరికలు. భౌతిక కోరిక నువ్వు కోరుకో నాయనా నేనిస్తాను. శివుడికి ఎన్నో తపస్సులు చేసి భస్మాసురుడు ఒక కోరికను కోరుకున్నాడు. ఏంటి ఎవరి తల మీద చేయి పెడితే వాళ్ళు భస్మం అయిపోవాలని చెప్పేసి. లాస్ట్‌కి ఏమవుతది? నాకు నువ్వు ఈ కోరిక తీర్చావు గదా! నా తపస్సు ఫలితం ఇది. ఫస్ట్ నీ మీదే పెట్టి చూస్తాను. నీ తల మీద పెడతాను నువ్వు భస్మం అయిపోతే అప్పుడు అది కరెక్ట్ అని అనుకుండి, అప్పుడు శివుడు ఏం చేస్తాడు? పరిగెత్తి మళ్ళీ విష్ణుమూర్తి దగ్గరికెళ్తాడనమాట. ఆయన ఇంక మోహిని రూపంలో వచ్చేసి ఒక నృత్యం చేసి భస్మాసురుడిని చంపేస్తారు. సో, ఇలా భౌతికమైన కోరికలే కోరుతూ ఉంటారనమాట వాళ్ళు. నెక్స్ట్ వాళ్ళు ఏమి ఇస్తారు లక్షణం? మనకు అవసరమైంది అంటే తల్లిదండ్రుల వలె, ఇప్పుడు దుకాణదారుడు వలె వేరే సంగతి. జయశ్రీ మాతాజీ మీ దుకాణంలో సిగరెట్లు అమ్ముతారా? ఎస్ మాతాజీ. కూల్ డ్రింక్స్ కూడా అమ్ముతారు కదా, కోకో కోలా అట్లాంటివి. ఎస్ మాతాజీ. సో వాళ్ళ తండ్రి ఎవరైనా వాళ్ళ ఫాదర్ 10 రూపాయలు ఇచ్చి ఒక సిగరెట్ తీసుకురా అంటే నువ్వు ఇస్తావా? సారీ, మీరు ఇస్తారా ఆ బాబుకి 10 రూపాయలు? ఆలోచిస్తాం మాతాజీ, పెద్దవాళ్ళు అయితే ఇస్తాం మాతాజీ. ఇప్పుడు ఇందులో ఉన్నారు కాబట్టి అలా చెప్తున్నారు. లేకపోతే మీ 10 రూపాయలకి ఎంత ఏదొస్తే అది ఇచ్చేస్తారు. అడగరు ఎవరు తాగుతారా, నువ్వా, మీ నాన్న, మీ మామయ్య, ఏం అడగరు కదా. సో వాళ్ళకి కావాల్సింది ఇచ్చి, ఇక్కడ తేడా ఎందుకు చెప్తున్నారంటే మనకు ఇప్పుడు శ్రీదేవి జయశ్రీ మాతాజీ, నేను మిమ్మల్ని ఎత్తి చూపాలని అలా ఏం లేదమ్మా, ఉదాహరణకి అడిగాను, మీకు కొట్టు ఉంది కాబట్టి. ఓకే, మీరు ఈజీగా తీసుకోండి, మిమ్మల్ని ఎత్తి చూపడం కాదది. మాతాజీ దీంట్లో వచ్చినందుకని కాదు మాతాజీ, ఇన్సిడెంట్ జరిగినందుకు పిల్లలు వస్తే ఫస్ట్ అడిగే ఇస్తాం మాతాజీ. వెరీ నైస్, అలా ఉండాలన్నమాట. సో ఇక్కడ తల్లిదండ్రులు ఏం చేస్తుంటారంటే మనకి ఎంత అవసరమో అంత భోజనం పెట్టడము, ఒకవేళ హాస్టల్లో ఉంటే పాకెట్ మనీ ఎంత అవసరమో అంత ఇవ్వడము, అలా చేస్తారు. దానికి మించి ఎవరైనా పిల్లలు అడిగితే కొంచెం ఆలోచిస్తారు, ఇది అవసరమా వీడికి, ఇంత చిన్నవాడికి ఇప్పుడు ల్యాప్టాప్ ఎందుకు, అవసరం లేదు అని తల్లిదండ్రులకు అనిపిస్తే అది తీసుకోరన్నమాట. కానీ వాడు మారాన్ చేస్తాడు, లేదు మా క్లాస్లో అందరికీ ఉన్నాయి, నాకు కావాలి. అప్పుడు కూడా రెండోసారి ఆలోచిస్తారనమాట. అంటే కృష్ణుడు కూడా మనం ఇది కావాలి అది కావాలని ఏదో కోరికలు చెప్తూ ఉంటే మనకి ఏది అవసరమో అది ఇస్తారు, అంతేగాని ఎక్కువ ఇవ్వరన్నమాట. అదే దుకాణదారుడు అయితే ఏం చేస్తాడు, ఏది అడిగితే అది ఇచ్చేస్తారు కదా, వాళ్ళకి కావాల్సింది వాళ్ళ వ్యాపారం, డబ్బులు. సో ఈ చిన్న పిల్లలు అడగకూడని విషయాలు అడిగితే కూడా, ఇప్పుడు ఈవెన్ దీంట్లో వైన్ షాప్స్లో మనం ఈవినింగ్ చూస్తూ ఉంటాము, క్యూ కట్టి ఉంటారు పెద్దగా. అసలు వీడు ఒక్కొక్కరైతే చాలా మంచి స్టూడెంట్స్ లాగా చిన్నపిల్లల్లాగా కూడా ఉంటారు. అంటే నువ్వు పోరా, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాప్లోనో ఎక్కడో యజమాని ఉంటాడు, చిన్న పిల్లలు కూడా 10-15 ఏళ్ళ పిల్లలు కూడా పని చేస్తూ ఉంటారు. వెళ్ళి ఆ షాప్కి వెళ్ళి ఇది మందు కొనుక్కొనిరారా అంటే వాడి డ్యూటీ వాడు చేస్తున్నాడు. కానీ దుకాణదారుడు ఏం చేస్తాడు, అరే ఈ చిన్న పిల్లాడివి నీకెందుకు రా అని ఎందుకు అడుగుతాడు, అడగడు. ఆ డబ్బులు తీసేసుకొని ఆ ఫలానది ఇచ్చేస్తూ ఉంటారు అన్నమాట. అట్లాగే ఇప్పుడు ఇక్కడ ఇదొక ఉదాహరణ మనం చెప్పుకున్నాము. కానీ ఎటువంటి కోరికలైనా ఏదైనా కానీ భౌతిక కోరికలన్నీ దేవతలు తీర్చేస్తారు. తర్వాత వచ్చే పరిణామం ఏంటి అనేది వాళ్ళు ఆలోచించరు అన్నమాట. మనమైనా ఒక కోరిక కోరుకోవాలంటే దాని యొక్క పరిణామం చాలా రకంగా ఉంటుందన్నమాట, మనం భరించలేము. సో మనం కోరుకునేటప్పుడు ఏ పరిణామం వచ్చినా నేను ఎదుర్కొంటాను, నాకు అటువంటి బలాన్ని కూడా ఇయ్యి అని మనం కోరుకోవాలన్నమాట. సో అది ఈ వ్రతం, పెళ్ళి అవ్వాలంటే ఈ వ్రతం చేయండి, అది చేయండి అంటే, పెళ్ళైన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయా లేదా మన పిల్లలకి, అల్లుడు వల్ల కావచ్చు, కోడల వల్ల కావచ్చు, మన వల్ల కావచ్చు, ఏదో ఒకటి ఆ చిన్నవి. కానీ అయిపోవాలని ఎందుకు అనుకున్నాం మనం, ఏదో ఒక సెటిల్మెంట్ లైఫ్లో కదా. సో ఇది ఒక చిన్న ఉదాహరణ లాగా చెప్తున్నాను. సో అలాగే ఇక్కడ ప్రపాదుల వారు దుకాణదారుని వల్లే అని ఇచ్చారు.
సో ఇక్కడ లక్షణం ఆశీర్వాద ఫలాలు ఎలా ఉంటాయంటే శాశ్వతంగా ఉంటాయి. ఇక్కడ ఒక ఉదాహరణ మనం తీసుకున్నట్లయితే ధ్రువ మహారాజ్ది తీసుకోవచ్చు. శాశ్వతం అన్నమాట. ఇంకా ధ్రువుడు ఈ కోరిక ఒక సింహాసనాన్ని కోరుకున్నాడు వాళ్ళ తాత కంటే పెద్దగా ఉండాలని. ఎత్తులో అంటే హైట్ కాదు, చాలా పేరు ప్రఖ్యాతలు కలిగి ఉండాలని. అయితే ధ్రువ లోకాన్ని ఇచ్చేస్తాడు, ఒక నక్షత్రాన్ని ఇచ్చేసారనమాట. అలా శాశ్వతంగా ఇచ్చేస్తాడు. ఈ వామనుడు కూడా ఏమి ఇస్తారు, చక్కగా పాతాళ లోకానికి రాజుని చేసి అక్కడ ద్వారపాలకుడిలాగా ఉంటాడు. అలా శాశ్వతంగా ఇస్తాడు కృష్ణుడు ఏదన్నా ఇస్తే మనకి. ఇక్కడ దేవతలు ఏదన్నా ఇస్తే తాత్కాలికంగానే ఉంటుంది. అది ఒక్కొక్కసారి మనకి నాశనానికి కూడా దారి తీస్తుంది అన్నమాట. ఇక్కడ ఉదాహరణ మనము తీసుకున్నట్లయితే ఎవరి ఉదాహరణ తీసుకుందాము, వాళ్ళు నాశనాన్ని కంసుడిది తీసుకోవచ్చు కదా. కంసుడు ఎవరికి పూజ చేస్తుంటాడు, ఎప్పుడు భయంగా ఉంటాడు కృష్ణుడు అంటే. ఎవరికి పూజ చేస్తాడు కంసుడు? పోనీ హిరణ్యకశిపుడు? హిరణ్యకశిపుడు కృష్ణుడికి పూజ చేస్తాడా? బ్రహ్మకు పూజ చేస్తాడా? ఓకే, సో బ్రహ్మకు పూజ చేస్తాడు. రావణాసుడు శివుడికి పూజ చేస్తాడమ్మ. సో రావణ బ్రహ్మ అంటాడు కదా, రావణాసుడు చాలా హై డివోటీ, శివుడి పూజలు చేస్తూ ఉంటాడు ఆయన. కానీ రాముడి చేతిలో చనిపోయాడు. ఇక్కడ కంసుడు కృష్ణుడి చేతిలో చనిపోయాడు. అంటే ఏంటి, వీళ్ళ కోరికలు తీరినాయి కానీ తాత్కాలికంగానే ఉంటాయి అన్నమాట. అది శాశ్వతం కాదు. అదే ధ్రువ మహారాజు శాశ్వతంగా చక్కగా రాజు అయిపోయాడు. ఇక్కడ బలి మహారాజు ఆత్మ నివేదన చేసుకున్నాడు. ఆయన ఎక్కడ పెట్టాలి 3వ అడుగు అంటే నా తల మీద పెట్టు అన్నాడు. పాతాళ లోకానికి అణగదొక్కేస్తాడు. కానీ ఆయన అర్పించుకున్నాడు కాబట్టి భక్తుడిలాగే చూస్తాడనమాట శ్రీకృష్ణ పరమాత్ముడు. అది శాశ్వతం. సో ఇవి మీకు అర్థమైనాయి అని అనుకుంటున్నాను. సో ఈ రకంగా తారతమ్యాలు చాలా ఉంటాయి. దేవతలిచ్చే వరాలు ఇలా ఉంటాయి, కృష్ణుడిచ్చే వరం అలా ఉంటుంది అన్నమాట. అంటే అది శాశ్వతం ఎప్పుడు కూడా. కృష్ణుడిది ఏదైనా కానీ పర్మనెంట్ అండ్ ఇటర్నల్. సచ్చిత్ ఆనందం, సత్యము, చిత్తం అంటే ఇటర్నల్, ఎప్పుడు ఆనందంగా ఉంటాం. సో కృష్ణుడు ఎలా ప్రతిస్పందిస్తాడు నెక్స్ట్ చాలా మంచి చదవండి. శ్లోకాలు కోహోస్ట్లే చదువుతారు. ఓకే, మీరు అనువాదం తర్వాత చదవచ్చు. హరే కృష్ణ మాతాజీ. అనన్యాంష్టినంతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమమహామ్యం. హరి బోల్. ఇప్పుడు మీరు అనువాదం చదవండి లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నా దివ్య రూపము ధ్యానించుట అనన్య భక్తిచే నన్ను సదా అర్చించు వారి యోగక్షేమంలో నేనే వహింతును. వారికి లేని వాటిని సమకూర్చుదును, వారికి ఉన్న వాటిని రక్షించదును. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో ఇక్కడ మనకి చాలా తేలిక చేసేసాడు కదా. కృష్ణ భగవాన్ని నమ్ముకుంటే ఏంటి, మనకి ఇప్పుడు చూడండి, మనకున్నవి మనం రక్షించుకోలేము ఒక్కొక్కసారి. అలాంటివి కూడా మనకి జరుగుతూ ఉంటాయి. సో మనకి లేనిది సమకూర్చి మనకున్న దాన్ని మనకి రక్షిస్తూ ఉంటారంట. ఇక్కడ మన శిక్షా గురువులు ఒకటి చెప్తూ ఉంటారు, డిస్కౌంట్ సేల్ ఇప్పుడు ఆషాఢం నడుస్తుంది కదా, ఎండింగ్ వస్తుంది. పరిగెత్తే వాళ్ళు పరిగెత్తున్నారు 50%, 70% అని చెప్పి పరిగెత్తే వాళ్ళు వెళ్తుంటారు. హరే కృష్ణ. మ్యూట్లో ఉండండి అమ్మా. సో అది ఏంటి అంటే ఆ 70% డిస్కౌంట్ కోసం మీరు పరిగెత్తి ఆ 30 రూపాయలు మీరు ఎందుకు వేస్ట్ చేసుకుంటారు అని చెప్తారు. అది కరెక్టే కదా. ఇప్పుడు మనకి అవసరమా? డిస్కౌంట్ సేల్ ఎప్పుడు ఎక్కడో ఒక దగ్గర నడుస్తూనే ఉంటుంది. సో అది మనకు అవసరం లేదు కాబట్టి కృష్ణుడు మనకి జ్ఞాపకం కూడా చెయ్యడు అనమాట. కృష్ణ కాన్షియస్లో వచ్చినప్పుడు కొన్ని త్యజిచ్చేస్తాం, వద్దనే అనిపిస్తుంది, ఇట్లాంటి వాటికి పరిగెత్తాం. కానీ ఒక టైంలో మనమందరం కూడా సామాన్యులు అందరూ కూడా డిస్కౌంట్ సేల్లో సంవత్సరానికి ఒకసారి కొని పడేసుకుంటే అయిపోతుంది కదా అనుకుంటాం. ఆ తర్వాత ఆ స్టైల్ పోతుంది, అది నచ్చదు.
సో ఇలా జరుగుతూ ఉంటుంది. సో మనకి ఏది లేదో అది భగవంతుడు ఇస్తాడు, మనకున్న వాటిని రక్షిస్తూ ఉంటాడంట. ఎప్పుడు నిత్యంగా ఎప్పుడు ఆయన దివ్య రూపాన్ని ధ్యానిస్తూ భక్తి చేస్తూ పూజ చేసుకుని జపం చేసుకుని ప్రసాదం చేసుకోవడం అన్నిట్లో కూడా భగవంతుడిని తలుచుకున్నప్పుడు ఆయన మనకి ఈ విధంగా సహాయపడతాడు అని చెప్తున్నాడు. జీ, సో KING, సో భక్తి యొక్క మహిమలు ఏంటి? భక్తి చాలా సరళమైంది అని చెప్తున్నారు. ఎందుకు సరళమైంది అని పద్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ చదవాలా? మీరే డిసైడ్ చేసుకోవాలి మీరిద్దరు. పంపపాలి మాతాజీ మీరు చదవండి. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి పరతం ఆసనామి పర ఆత్మన. హరి బోల్. మనీషా మాతాజీ మీరు కూడా చదవండి. ఓకే మాతాజీ. పత్రం పుష్పం ఫలం త్రోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదాహం భక్త్యా ప్రవృత్నామాస్నామి ప్రయతాత్మనః. హరి బోల్. ఇంకెవరైనా హ్యాండ్ రైజెస్ ఉంటే ఇంకొక ఇద్దరితో చదివించండి. హేమలత మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యా పహృతమస్నామి ప్రయతాత్మనః. హరి బోల్ మాతాజీ. హరి బోల్. సో ఇంత మంచి శ్లోకము ఇంకొకరు చదవండి. ఇది చాలా ఇంద్రబోయిన మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. రోజు చదువుకోవాలి ఇది. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణాం. ధన్యవాద్ ప్రణాం. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యా పహృతం అస్నామి ప్రయతాత్మనః. హరి బోల్. ఎవరు? ఇందిరా పోయినానా? ఎస్ మాతాజీ. ఎన్ని రోజులు ఎక్కడ వెళ్ళిపోయారు? హ్యాండ్ రైజ్ చెయ్యట్లేదు మాతాజీ, వింటున్నాను కానీ మరి మిగతా వాళ్ళకి ఛాన్స్ అన్నారని. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ, మంచి పని చేశారు. సో ఇక్కడ మనకి ఈ బొమ్మలో చూసినట్లయితే ఒక ఆవిడ చక్కగా పూజ చేస్తున్నారు, కృష్ణ పరమాత్మ దీపాలు వెలుగుతున్నాయి, సో ఆరతి ఇస్తున్నారు. అంటే ఎవరైనా నాకు ప్రేమతో భక్తితో పత్రం కానీ పుష్పం కానీ ఫలం కానీ లేదా జలం కానీ అర్పించినతో దానిని నేను స్వీకరించును అని చెప్తున్నారు. అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే మన దగ్గర ఏమీ లేదు, ఏమీ లేకపోతే కనీసం నీరైనా ఉంటుంది కదా, నీరు తాగుతాం కదా మనం, నీరైనా అర్పించవచ్చు. తులసి మొక్కకి పెద్ద ఎరువులేసి పెద్దగా పెంచే అవసరం లేదు. ఒక తులసి మొక్క ఇంట్లో ఉండి ఇంకో మొక్క రెండవ మొక్క అవే పుడతాయి. సో ఆ మొక్కల్ని బాగా పెంచుకున్నట్లయితే ఆ పత్రం సమర్పిస్తే కూడా నాకు చాలు అని చెప్తున్నారు. పుష్పాలు ఇలాగే మనం ఒక పువ్వుని అర్పిస్తే కూడా సరిపోతుంది, లేదా మనకి పత్రం కానీ పుష్పం కానీ ఫలము ఒక పండుని కూడా సమర్పించి, అవి ఎలా సమర్పించడం అంటే ఒక డ్యూటీ మైండెడ్గా కాదనమాట. ప్రతిరోజు ఇవి నేను సమర్పించాను అని చెప్పుకోవడానికి కాకుండా చాలా ప్రేమతో. ఎలా వస్తుంది ఆ ప్రేమ? కృష్ణుడికి ఇది ఇష్టము, అది ఇష్టము, ఈ పుష్పం ఇష్టము, మంచి సువాసన వెదజల్లే పుష్పం అయితే కృష్ణుడికి బాగుంటుంది, కృష్ణుడు హెయిర్లో ఈ గులాబీ పువ్వు అయితే బాగుంటుంది. ఇలా మనం ఎక్కడైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు, లేదా మన ఇంట్లో మన చక్కగా పువ్వులు పూసినప్పుడు ఆ యొక్క ప్రేమ అనేది మనకి ఉండాలన్నమాట. కృష్ణుడికి సమర్పించినట్లయితే, ఇప్పుడు కృష్ణుడు మురళి ఊదుతున్న బొమ్మ మన అందరి ఇళ్లల్లో ఉంటుంది కదా, ఆ మురళికి గుడిలో అయితే చక్కని మాల మొగ్గలు అల్లి ఇలా వేస్తారు డెకరేషన్. మనం కూడా అలా చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఆ ప్రేమని ఎవరికైనా బాగా ప్రేమించామనుకోండి, ఎలా వ్యక్తం చేస్తాము? ఒక చిన్న గిఫ్ట్ ఇస్తాం కదా, ఇస్తామా ఇవ్వము? ప్రేమని ఎలా వ్యక్తం చేస్తాము? ఎస్ మాతాజీ, ఇస్తాం మాతాజీ. చిన్న గిఫ్ట్ ఏదో ఒకటి ఇస్తూ ఉంటాము, లేదా ఒక పెద్ద స్మైల్ ఇస్తాం, వాళ్ళు రాగానే ఆలింగనం చేసుకుంటాం, ఇదంతా ప్రేమ. సో ఇలా మనము ఆ ప్రేమతో ఆ పుష్పాన్ని కృష్ణుడికి అలంకరించినప్పుడు, ఆ పాదాల మీద తులసి పత్రాన్ని పెట్టినప్పుడు అదంతా భక్తి అంటారు. ఆ భక్తితో మనం చేసుకున్నట్లయితే ఆ ప్రేమ అనేది వస్తుందన్నమాట మనకి. భక్తి ఎక్కడుంటో
ప్రేమ కూడా కృష్ణుడి ద్వారా మనకి వస్తూ ఉంటుందన్నమాట. వచ్చినప్పుడు దానిని తప్పకుండా స్వీకరిస్తాను అని చెప్తున్నాడు. ఒక్కొక్కసారి చూడండి మన స్వీయ అనుభవం ఎలా ఉంటుందంటే, మనము ప్రసాదం వండుతాం, అంటే వంట చేస్తాం, కానీ ఒక్కొక్కసారి తొందరపాటుగా చేస్తూ ఉంటాం. ఉప్పు సరిపోయిందో, కారం సరిపోయిందో లేదో అనుకోని, కానీ అలాగే భోగా పెట్టేస్తాం. తర్వాత మనం రుచి చూసినప్పుడు అడిషనల్ రుచి మనకి వస్తుంది. అది మీరు గమనించారో లేదో? అడిషనల్ రుచి ఎలాగా అనంటే, ఇంతకుముందు మీరు తిని చూసారా, మీకు ఎట్లా యాడ్ అయింది అంటే, మనం చేసేటప్పుడే మనకి అనుభవం మీద తెలిసిపోతుంది. అయ్యో! ఈరోజు ఇది ఎలాగో అయ్యేటట్టుంది, ఏదోలాగుంది. కానీ ఇది ఎంతో రుచిగా ఉంటుందన్నమాట. లేదా మనకి నచ్చదు ఒక్కొక్కసారి రుచి చూసిన తర్వాత, వచ్చిన అతిథులకి చాలా నచ్చుతుంది. అంటే కృష్ణుడు తప్పకుండా మనం ఇచ్చింది తింటాడు, స్వీకరిస్తాడు ప్రేమతో పెట్టినప్పుడు. మార్కెట్‌కి వెళ్ళాం, మనకు కావాల్సిన సరుకులు కాదు, భగవంతుడికి రేపు పాయసం చేస్తాను అంటే సగ్గుబియ్యం ఉన్నాయా, పలుకులు ఉన్నాయా, నెయ్యి ఉన్నదా, పాలు ఉన్నాయా, ఇవి మనం ఆలోచించేది విషయం అన్నమాట. సో ఇవన్నీ కూడా మనం పట్టుకొచ్చుకొని చేసామనుకోండి, అది ప్రేమ. సో అలా మనము భక్తితో చేసినట్లయితే భగవంతుడు స్వీకరిస్తాను అని చెప్తున్నారు. వీలైతే ఈ శ్లోకాన్ని అందరూ కూడా బై హార్ట్ చేయండి. హరే కృష్ణ. అండ్ మీరు రోజు చేసే పూజా విధానాన్ని స్టేటస్లో పెట్టుకోండి అమ్మా. ఏం ప్రసాదం పెట్టారు, ఎలా పెట్టారు. మాకైతే కొత్తలో ప్రతిరోజు ఈ ఫోటో పంపించాలి. శ్రీవాస్ ప్రభుజీ అని ఉండేవారు. పత్రం పుష్పం ఫలం తోయం శ్లోకం చెప్పి ప్రతిరోజు నాకు ఇది అలవాటు అయిపోవాలి మీకు ఈ 4 పెట్టేవి అని ఆ ఫోటో పంపమని చెప్పారనమాట. చాలా కాలం వరకు పంపాము ఆ ఫొటోస్. సో మీరు కూడా అలా చేసుకుని స్టేటస్లో పెట్టుకోండి. పెట్టుకుంటే ఓహో వీళ్ళు ఇలా సమర్పిస్తారా అని వేరే వాళ్ళు మీకు ఉంటారు కదా, వాళ్ళందరూ చూసి నేర్చుకుంటారు. హరే కృష్ణ. ఇక్కడ చూడండి, భోగం లేదా నైవేద్యం వండడం. వంటకంలో ఉల్లి వెల్లుల్లి ఉండకూడదు. పత్రం పుష్పం ఫలం తోయం అన్నారు, అందులో ఉల్లి వెల్లుల్లి చెప్పలేదు. వండినప్పుడు రుచి చూడరాదు, నైవేద్యం పెట్టిన తర్వాత రుచి చూడండి. అందుకని ఏం చెప్తారంటే, భగవంతుడికి పెట్టేటప్పుడు ఆ పళ్ళెంలో కొంచెం ఒక చిటికెడు సాల్ట్, ఒక చిటికెడు చక్కెర, మనం పాయసం చేస్తే అవి వెయ్యాలని చెప్తారనమాట. సో అవి వేస్తే మేబీ కృష్ణ రాధ అవి కలుపుకుని తింటారు, తక్కువ ఎక్కువ ఇలా అయినప్పుడు అని చెప్పేసి. కానీ మనం రుచి మాత్రం అస్సలు చూడకూడదు. కొందరిని మనం చూస్తూ ఉంటాం కదా, ఇప్పుడు చాయ్ చేస్తూ ఉంటారు బయట, వాడు గరిటతో తిప్పి అదే గరిటతోనే ఉఫ్ అని ఊదుకొని నోట్లో పోసుకుంటాడు, చక్కెర సరిపోయిందా లేదా అని చెప్పేసి. చూడండి మన పరిస్థితి ఎట్లా ఉంటుంది. ఇది చూసిన తర్వాత అదే గరిటెతోని మళ్ళీ గ్లాసుల్లో పోసి వడగట్టి ఇస్తాడు. మరి అది ఎంత కరెక్ట్ అండి? ఒక్కసారి మీరు ఆలోచించి, ఇలాంటి మాటలు బాగా స్ప్రెడ్ చేయాలి. అది ఎంత కరెక్ట్. మనకి ఇప్పుడు వాడు ఎంగిల్ చేశాడు, అది భగవంతుడికి సమర్పించలేదు అంటే ఖచ్చితంగా నరకానికి వెళ్ళడానికి ఒక దారి అన్నమాట, అంతే. సో అలాంటివి మనము ఇలా చేస్తున్నారు అని, అలాంటి దగ్గర మనం తాగకూడదు అసలు. ఎందుకు టీ తాగాలి బయటకు వెళ్ళినప్పుడు? సేమ్ వే ఈవెన్ కర్రీస్ చేసేటప్పుడు కూడా వాడు కలుపుతూ కొంచెం చేతిలో వేసుకొని ఉఫ్ అనుకొని నాకుతాడు. ఆ చేయి కడుక్కోడు కూడా. ఎన్ని చూశానండి నేనైతే వీడియోస్, వంటల వీడియోస్. ఆ చేత్తోనే మళ్ళీ వండుతాడు, అదే మనకి వడ్డిస్తారు. మనం రెస్టారెంట్ టేస్ట్ బాగుందని తింటాం. అదే మనం కృష్ణ కాన్షియస్లోనైతే అలా చెయ్యరు. ఎవ్వరు అసలు అలాంటి చెయ్యరు. కిచెన్లో వెళ్ళి చూస్తాము, సేవ చేస్తాం కదా, చాలా స్ట్రిక్ట్గా ఉంటారన్నమాట. అంటే భగవంతుడు అంటే భయం, ప్రేమ అన్నీ ఉంటాయి. సో ఇక్కడ చూసారా, శాకాహారం అంటే అన్ని సాత్విక ఆహారాలే పెట్టాలి. నైవేద్యం భోగా పెట్టుటకు ప్రత్యేకంగా శుభ్రమైన పాత్రలు ఉంచాలి. మనం తిన్న కంచంలోనే పెట్టకూడదు. ఇలా సెపరేట్గా ఒక పళ్ళెంలో చిన్నవి ఉన్నాయి కదా, అలాంటివి ఏర్పరచుకోవాలి. ఎప్పుడు మనం ఏర్పరచుకొని భగవంతుడికి ఒక గ్లాస్ నీళ్లు, మళ్ళీ పాయసము, మజ్జిగ గ్లాసులు కూడా సెపరేట్గా పెట్టుకోవాలన్నమాట. అవి మనము వాడకూడదు, భగవంతుడికి. సో నెక్స్ట్, ప్రతి ఒక్క వంటకం మీద ఒక తులసి పత్రం వేయాలి. సో నిన్న మనం తెలుసుకున్నాము, తులసి మాత పూజ అయిన తర్వాతే భగవంతుడు, తులసి ఆకు పత్రం లేనిదే భగవంతుడు స్వీకరించడు. అప్పుడు మన దగ్గర లేకపోతే ఎలా అని మీరు అడగొచ్చు.
అందుచేత తులసి పత్ర ఎప్పుడు మన దగ్గర పెట్టుకోవాలి. డ్రై అయినా పర్వాలేదు, ఆ ఫలితం అట్లే ఉంటుంది అని చెప్తారు. సో మార్కెట్ నుంచి 2-3 కట్టలు 10 రూపాయలకి ఇంత ఇస్తారు. అవి పట్టుకొచ్చుకొని చక్కగా మనం డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని, ఒక్కోసారి అది వాడిపోతుంది. అప్పుడు కొంచెం ముందే మనం ఇవన్నీ కూడా అరేంజ్మెంట్ చేసుకోవాలి. వాడిపోయింది పెట్టినా పర్వాలేదు, ఎండిపోయింది పెట్టినా పర్వాలేదు అని హిస్ గ్రేస్ రఘునాథ్ పురి దాస్ ప్రభుజీ చెప్పేవారు. కానీ తులసి ఉండాలి తప్పకుండా. గంట మోగిస్తూ మంత్రాలు పఠించాలి. అంటే మంత్రాలు ఉంటాయి కొన్ని భోగా పెట్టేటప్పుడు అన్నమాట. ఫస్ట్ గురువుని తలుచుకుంటాము. ఇక్కడ ఉన్నది. సో గంట మోగిస్తూ నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామిని నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచార నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. ఇవి 3 సార్లు చదవాలన్నమాట. విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ ఎవరు అంటే భక్తి వేదాంత ప్రపాదుల వారిది. ఫాలోడ్ బై నమస్తే సారస్వతే దేవి అంటే ఆయన గురువు గారిది. అవి 3 సార్లు చదివినాక తర్వాత కృష్ణ చైతన్య ప్రభుది చదవాలి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరతిషే నమ. ఇది కూడా 3 సార్లు చదవాలి. ఆ తర్వాత నమో బ్రహ్మణ దేవాయ గో బ్రాహ్మణ హితాయ జగత్ హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. సో ఇవన్నీ 3 సార్లు చదవాలి అని చెప్తున్నారు. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇక్కడ ఫస్ట్లో ఇనిషియేషన్ అయిన వాళ్ళు గురు మహారాజ్ మంత్రం చదువుతారన్నమాట. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతి జయపతక స్వామి ఇతి నామిని నమ ఆచార్య పదాయ నితాయ కృపా ప్రదాయనే గౌరకథామ దయా తారిణి. సో అది చదివిన తర్వాత మేము ఇది చదువుతాం. ఇనిషియేషన్ అయిన తర్వాత ఫస్ట్ గురు మంత్రం చదువుకొని ఆ తర్వాత పై గురువులది, ఆ తర్వాత ఆయన గురువుది, ఆ తర్వాత చైతన్య ప్రభు, ఆ తర్వాత గోబ్రాహ్మణ గోవుల గురించి ఇది. సో ఇది చదవాలి అని చెప్తున్నారు. ప్రసాదం పెట్టి 3 సార్లు చదివేలోపు రాధారాణి కృష్ణ భగవాన్ అందరు కూడా భుజిస్తారు. చక్కగా వాళ్ళకి నీళ్లు పట్టి ఒక కర్చీఫ్ పెట్టుకోవాలి, తుడవాలి అన్నమాట. అంటే మన యాక్షన్ ఎలా ఉండాలంటే వాళ్ళ చేతులు తుడవడము, కడగడము, నీళ్ళు ఇస్తే హ్యాండ్ వాష్ చేసుకున్నట్లు. ఒక పాత్ర ఎంటీ పాత్ర పెట్టుకోవాలి, స్పూన్తోని చూపించి ఆ ఎంటీ పాత్రలోకి వేస్తూ ఉండాలి. అంటే వాళ్ళకి మౌత్ వాష్ హ్యాండ్ వాష్ చేసినట్లు. ఆ తర్వాత ఒక కర్చీఫ్ పెట్టుకొని తుడుస్తాం అన్నమాట. అంటే దగ్గర వెళ్ళి తుడవడం అని కాదు, అట్లాంటి యాక్షన్ మనము చేయాలి. అదంతా అయిపోయిన తర్వాత ఆ ప్రసాదాలన్నీ మనం తెచ్చుకొని ఇంటిల్లి పాది కూర్చొని చక్కగా తినవచ్చు. ఏంటి అంటే భోగం అర్పించిన తర్వాత దేవుని మందిరాన్ని మూసి ఉంచాలి. ఈ సమయంలో 2 మాలలు జపం చేయండి. అంటే ప్రసాదం పెట్టినప్పుడు భగవంతుడికి అవి మంత్రాలు చదువుతాం కదా, చదివిన తర్వాత 2 మాలలు చేస్తే ఉత్తమం అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ ప్రసాదం బయటకు తీసి కుటుంబ సభ్యులు అందరికీ వడ్డించి మనం కూడా పుచ్చుకోవాలి అని చెప్తున్నారు. భోగా పెట్టేదాకా ఎవ్వరు తినకూడదు. ఇది చాలా స్ట్రిక్ట్గా మనం పాటించాలి అందరు కూడా. భగవంతుడికి మీరు పొద్దున బ్రేక్ఫాస్ట్ చేస్తే బ్రేక్ఫాస్టే పెట్టండి, పెట్టి భోగా అయిన తర్వాతే అందరూ ఇంటిల్లి పాది ఎవరో బ్రేక్ఫాస్ట్ తింటారో ఆ తిన్న తర్వాత మనము మిగతాది మళ్ళీ వంట చేసుకొని మధ్యాహ్నం పెట్టుకోవచ్చు, సాయంత్రం పెట్టచ్చు, రాత్రి పెట్టచ్చు, ఒక్కొక్కరి ఇష్టం అన్నమాట. కానీ భోగా 1 టైం పెట్టడము కంపల్సరీ అని చెప్తారు. సో నిష్కామ కర్మయోగం అంటే ఏంటి? శరీర పోషణ కూడా కర్మలు అవసరం. మత ధర్మాలు కృష్ణుడి కోసమే చేయండి. తినటం ప్రసాదమే తినండి. దానం కృష్ణ చైతన్య పురోగతి కోసమే వినియోగించండి. తపస్సు అంటే మాల మీద జపం చేస్తూ కృష్ణుణ్ణి 24 గంటలు ధ్యానించండి. సో ఇక్కడ ఇవన్నీ కూడా కర్మలు చేయడం మనం ఇంతకుముందు చదువుకున్న చాతుర్వర్ణమయ సృష్టం అంటే నేనే సృష్టించాను బ్రాహ్మలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు వాళ్ళ కర్మలన్నీ వాళ్ళు చేసుకుంటున్నారు. ఎందుకు? శరీరాల పోషణ కోసం చేస్తున్నారు. సో మత ధర్మాలు అంటే ఈ ధర్మం అంతా కూడా ఇవన్నీ కూడా కృష్ణుడి కోసమే చేస్తున్నాము అని అనుకోవాలి. తినడం కూడా ప్రసాదమే తినాలి. ఆ తర్వాత
దానం చేయడం కృష్ణ చైతన్య పురోగతి కోసమే వినియోగించండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనం కృష్ణ చైతన్యంలో ఉన్నామంటే ఇస్కాన్ టెంపుల్ కానీ, నందనవనం కానీ ఎన్నో ఉన్నాయి మనకి. సో ఆ బ్రాంచెస్కి ఇవ్వడం అనేది ఇస్తే అది కరెక్ట్గా సరిపోతుందన్నమాట. లేదు నేను ఇక్కడ అన్నదానం చేశాను అని మీ సొంతంగా చేశారనుకోండి, అది అంతా శ్రేయస్కరం కాదు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఏది చేసినా కృష్ణ చైతన్య పురోగతి కోసమే వినియోగించాలి. మనము ఎవరో బీదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కొందరు చేస్తూ ఉంటారు, రోడ్డు సైడ్లో బీద వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి స్వెటర్లు అవి ఇవి కొనివ్వడము, దుప్పట్లు కొనివ్వడము, ఇలా చేస్తూ ఉంటారు. ఇలా చేసే కంటే కూడా ప్రతిదీ కృష్ణ చైతన్యం పురోగతికి మనము వాడినట్లయితే ఇస్కాన్ విల్ సప్లై ఆల్ దీస్ థింగ్స్ అవసరమైతే. కాకపోతే వాల్యూ తెలియదు అనమాట. మనము రోడ్ సైడ్ వాళ్ళకి మనం ఇస్తే వాళ్ళు అది నెక్స్ట్ డే అమ్ముకొని ఆ డబ్బులు చేసుకొని ఇంక వేరే విధంగా ఆ డబ్బుల్ని వాడుకుంటారు వాళ్ళు. అందుచేత అలా చేయకూడదు అని చెప్తారు. రోడ్లో మనకి క్రాస్ రోడ్స్లో ఎక్కడ మన వెహికల్ ఆగితే అక్కడ బిచ్చగాళ్ళు వస్తూ ఉంటారు కదా, గబగబా పర్సు తీసేసి మనం డబ్బులు వేయకూడదు వాళ్ళకి. వాళ్ళంతా కూడా పోలీస్ వాళ్ళతో కలిసి ఉంటారు. సో అది అంతా ఒక పెద్ద మాఫియా. సో వాళ్ళకి మనం డబ్బులు ఇవ్వలేదనుకోండి, ఎవ్వరు ఇవ్వలేదనుకోండి, ఎలా తెలుస్తుంది? ఇది ఒకరినొకరు చెప్పుకోవాలి. ఎవ్వరు ఇవ్వకపోతే అప్పుడు వాళ్ళు ఎందుకు ఉంటారు అక్కడ? ఉండరు కదా. సో అది మీరు ఆలోచించండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్. ఇంకోటి తపస్సు చేయడం అంటే మనం ఏ అడవులకో ఎక్కడికో వెళ్ళి కాకుండా ధ్యానించండి కృష్ణుణ్ణి అని చెప్తున్నారు. జపం చేస్తూ ధ్యానించమంటున్నాడు. అంటే జపమాల పట్టుకొని కాసేపు చేస్తాం, 2 గంటలు 3 గంటలు 4 గంటలు. ఆ తర్వాత మన విద్యుత్ ధర్మాలు మనం చేసుకోవాలి. సో నిష్కామ కర్మ యోగ ఆచరణ వల్ల వచ్చు ఫలితం ఏంటి అంటే స్వేచ్ఛ. భగవంతుడి సేవలో మన కార్యకలాపాలు అనుసంధానం చేయటం ద్వారా వస్తాయి అని చెప్తున్నారు. సో ఇక్కడ స్వేచ్ఛ అంటే మనం ఏమర్థం చేసుకోవాలి అంటే, ఎప్పుడైతే మనం దేవుడి కర్మలు చేస్తామో, ఆ పనులు చేస్తామో, మనకి చాలా హాయిగా ఉంటుంది మనసులో. ఆ స్వేచ్ఛని మనం అనుభవించాలి. అంతేగాని ఒకరితో పంచుకునేది కాదనమాట. ఆ సేవల కార్య అనుసంధానం చేయటం ద్వారా, అంటే మనం కృష్ణుడికి డైరెక్ట్ కనెక్ట్ అయిపోయి ఉంటాం. ఏ పనన్నా అవ్వాలి అని అంటే అది వెంటనే జరుగుతుంది. కృష్ణుడు ఏం చేస్తాడు? నువ్వు నా సేవ చేస్తున్నావు కదా, నీ పనులన్నీ నేను చక్కబెట్టేస్తాను. ఆ పనులు ఆటోమేటిక్గా అయిపోతాయి. ఎలా అయిపోతాయో మనకే తెలియదు. అది మీరు చేసి చూడండి, తప్పకుండా అయిపోతాయి అన్నమాట. ఈ పని చేయాలి, ఇది పోస్ట్పోన్ చేస్తున్నాను నేను ఈ పూజలో పడి అని అనుకుంటాము. అది 1 నిమిషంలో కృష్ణుడు చేసేస్తాడు మనకి. అది అనమాట స్వేచ్ఛ అంటే. మరి కృష్ణుడు పక్షపాత అంటే నేను చాలా మంచిదాన్ని, నేను అందరినీ బాగా చూసుకుంటాను, ఎవ్వరి మనసు నొప్పించను, అయినా కానీ నా మనసు చాలా బాధపడుతుంది. ఇంత సేవ చేస్తున్నా కృష్ణుడికి, మరి ఆ పిల్ల ఏమి సేవ లేదు, ఆమెను ఎందుకు అంత కరుణిస్తున్నాడు, నన్నెందుకు బాగా చూసుకోవట్లేదు అనేదే మా క్వశ్చన్ అనమాట. కృష్ణుడు పక్షపాత. ఇప్పుడు మన డివోటీస్లో కూడా అలా అనిపిస్తుంది కదా ఒక్కోసారి. హరే కృష్ణ అనిపిస్తుంది. చూడ అమ్మాయి ఏం డివోషన్ చేసింది, అసలు ఏమి చెయ్యదు, లేట్ లేస్తుంది, సేవ కూడా చాలా తక్కువ చేస్తుంది, పండగలకి మాత్రం పరిగెత్తుకుంటూ వస్తుంది, ఆదివారం మాత్రం పరిగెత్తుకుంటూ వస్తుంది, ఇక్కడ భోజనాలు పెడతారని చెప్పి అలా ఒకరినొకరు నిందించుకోవడము, మనసులో అనుకోవడము అలా చూస్తూ ఉంటాం. అప్పుడు మనకి ఇంత చేస్తున్నాం కదా, పొద్దున్న లేసి మనం అన్నీ చక్కబెట్టుకుని టైంకి వచ్చి గురువులు చెప్పిందల్లా మనం చేస్తున్నాం, మనకెందుకు అది రాలేదు, పక్షపాతం చూపిస్తున్నాడా అని ఒక డౌట్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. ఏమంటున్నారంటే, నేను ఎవరిని ద్వేషింపను, ఎవరి ఎడను పక్షపాతం కలిగి ఉండను, నేను సర్వుల ఎడ సమంగా వర్తింతును, కానీ భక్తితో నాకు సేవ నొసగడేవాడు నాకు మిత్రుడై నా యందుండు, మరియు నేనును అతనికి మిత్రుడనై ఉందును. కృష్ణుడు చెప్తున్నాడు, నేను ఎవరిని పక్షపాతిలాగా ఉండను, కానీ వాళ్ళ కర్మ ఫలం ప్రకారమే వాళ్ళకి ఏవైనా పోతూ ఉంటాయి, అంతేగాని నేను పక్షపాతం చూపను. కానీ ఎవరైతే చాలా ఎక్కువ
సమయం నా మీద స్పెండ్ చేస్తారో వాళ్ళకి నేను మిత్రుడనైపోతాను పూర్తిగా. సో మిత్రుడు అంటే ఏంటి? స్నేహితుడు అంటే స్నేహితుడితో మనం ఏమైనా చెప్పుకోవచ్చు, ఏదైనా చెప్పుకుని ఏడవచ్చు, నవ్వచ్చు, జోక్స్ చేసుకోవచ్చు. అంటే కృష్ణుడు చెప్తున్నాడు నేను అంత క్లోజ్గా ఉంటాను అని చెప్తున్నాడు అనమాట. సో నెక్స్ట్ కానీ నాకు ఇది అంతకంటే ప్రియం. ఇక్కడ ఈ పిల్ల ఏం చెప్తుంది? ఆ బొమ్మ అంతకంటే మంచిది మెరుగైంది నీకు ఇస్తాను నేను అని చెప్తున్నాడు. కృష్ణుడు ఏమంటున్నాడంటే ఐ విల్ షో యూ ద హయ్యర్ టేస్ట్, యూ కమ్ టు మీ అని అంటున్నాడు. సో ఆ పిల్లకి ఆ కుక్క పిల్ల చిన్న బొమ్మ నచ్చిందంట. బొమ్మ కాదు, నేను హయ్యర్ టేస్ట్ నీకు ఇస్తాను అని చెప్తున్నాను. 1 minute ప్లీజ్, ఎక్స్క్యూజ్ మీ. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ దానికి వెళ్దాము. మిత్రుడు అయిపోయింది. అన్ని సాధువుగా ఎలా పరిగణించవచ్చు అంటే అతన్ని, ఓకే, అతడు శీఘ్రమే ధర్మాత్ముడై శాశ్వతమైన శాంతిని పొందును. ఓ కౌంతయ్య, నా భక్తుడు ఎన్నడూను నశింపడని ధైర్యంగా ప్రకటింపును అని చెప్తున్నాడు. అంటే ఎప్పుడు కూడా నశింపడు అంటే ఏంటి అర్థం ఇక్కడ? శ్లోకం చదవండి. 9.31. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాంతి నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నామే భక్తః ప్రణశ్యతి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ అనువాదం ఇచ్చారు, ఇదే అన్నమాట. ఏంటి అంటే అతడు శీఘ్రమే ధర్మాత్ముడై శాశ్వతమైన శాంతిని పొందును. ఓ కౌంతయ్య, నా భక్తుడు ఎన్నడూ నశింపడని ధైర్యంగా ప్రకటింపుము. అంటే ఒకసారి ఒక శాంతి అనేది మనకి మనసులో వచ్చేసిన తర్వాత ఒక ధైర్యం అనేది ఉంటుందా లేదా? ఎవరైనా నీ కృష్ణుడు ఏం చేశాడు నీకు అని అంటే, నాకు తెలుసు నా కృష్ణుడి గురించి, మీరేం చెప్పకండి అని చెప్పచ్చా మనం? అది భక్తుడు ఎన్నడూ నశింపడు, ధైర్యంగా ప్రకటింపము అని చెప్తున్నాడు. అవును, నేను కృష్ణ భక్తురాలనే. సో అది అంత ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి అని కృష్ణుడు చెప్తున్నాడు. హరే కృష్ణ. నెక్స్ట్, దుఃఖాలు కష్టాల నుండి స్వేచ్ఛ. నేను ఎప్పటికీ కూడా ఎన్నటికీ నీ వెంట ఉంటాను. అంటే మంచి భక్తులతోని కష్టాలు వచ్చినా సరే, కృష్ణుడు సుఖం వచ్చినా మనతోనే ఉంటారు. అంటే పాప ఫలాన్ని నశింపజేయను, పాప ప్రవృత్తులను నాశనం చేస్తుంది, అనుకోకుండా పాపానికి ఒడికట్టిన వాళ్ళను కూడా రక్షిస్తుంది. హరే కృష్ణ. స్వేచ్ఛ ఏం చేస్తుందంటే ఇవన్నీ చేస్తాయి అని చెప్తున్నారు. సో ప్రతి ఒక్కరూ ఈ శ్లోకం చదవండి. ఫోటో చాలా బాగుంది. హరే కృష్ణ మాతాజీ చదవాలా? ఎవరు చదువుతున్నారు? మనీషా మాతాజీ చదవండి. ఓకే మాతాజీ. కిం పునర్బ్రహ్మణః పుణ్యా భక్తరాజర్షయస్తదః అనిత్యమసుఖం లోకామియం ప్రాప్య భజస్వ మాం. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్. ఇక ధర్మాత్ములైన బ్రాహ్మణుల గూర్చి, భక్తుల గూర్చి, రాజర్షుల గూర్చి వేరుగా చెప్పవలెన. అందుచే అనిత్యము దుఃఖపూరితమైన ఈ లోకంను వచ్చి ఉన్నందున నా ప్రేమయుక్త సేవలో నెలకొన్నాము. ఇప్పుడు చూడండి, ఇక్కడ వీళ్ళంతా కూడా చక్కగా కృష్ణ కాన్షియస్లో ఉన్నారనమాట. అందరు కూడా బ్యాగ్ చూస్తే తెలుస్తుంది, ఇక్కడ పుస్తకాలు ఇవన్నీ కూడా. సో వీళ్ళంతా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ ఫేస్లో హ్యాపీనెస్ ఉందా, విచారం ఉందా? హ్యాపీనెస్ ఉంది, సుఖంగా ఉంటారంట. అనిత్యము దుఃఖపూరితమైన ఈ లోకాన్ని, అంటే దుఃఖాలయం అని చెప్పారు ఈ భూ ప్రపంచమై. సో ఈ దుఃఖాలయంలో మనం ఉన్నా సరే ఇంత ఆనందంగా ఎందుకుంటున్నారు అంటే, ప్రతి ఒక్కరూ ఎందుకుంటున్నారు అని అంటే ప్రేమయుక్త సేవలో, శ్రీకృష్ణుడి యొక్క ప్రేమయుక్త సేవలో ఉన్నట్లయితే ఇంత ఆనందంగా ఉండగలము అని చెప్తున్నారు. నెక్స్ట్, అత్యుత్తమ సారం. మంచి శ్లోకం. మన్మనా భవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కురు
మామే వైశ్యస్య యుక్తైవ మాత్మాన మత్పరాయణః. ఇక్కడ చూసారా సంకీర్తన, ఇంతకుముందు క్లాస్ ముందే మనం సంకీర్తన విన్నాం. నీ మనస్సును సదా నా చింతనయందే నిమగ్నము చేయుము, నా భక్తుడగుము, నాకు నమస్కారం చేయము, నన్ను అర్చింపుము. ఈ విధంగా నా యందు సంపూర్ణ మగ్నుడవై నీవు నన్ను తప్పక చేరగలవు. సో వాట్ ఆర్ ద వేస్ టు గో టు గాడ్ అనేది మనం అడిగినట్లయితే భగవంతుడికి మనము గుహ్య జ్ఞానం ఇచ్చారనమాట. ఏం చెప్తున్నారు? ఎప్పుడు నాయందే నిమగ్నంగా ఉండుము, నన్నే అర్చింపుము. ఈ విధంగా నన్ను సంపూర్ణంగా ఉన్నట్లయితే, అంటే మహాత్ముల్లాగా ఉండడానికి మనం ప్రయత్నం చేసినట్లయితే నన్ను తప్పకుండా చేరుకోగలవు అని చెప్తున్నాడు. మన్మనా భవ మద్భక్తో అంటే మనస్సు సదా నా చింతన యందే నిమగ్నం చేయను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీకృష్ణ పరమాత్మకి జై. हरे हरे बोल माता जी. థ్యాంక్ యూ. హరి బోల్ మాతాజీ. చాలా థ్యాంక్ యూ. కాకపోతే కొంచెం టైం ఎక్కువ తీసుకున్నాను, అది సరిపోలేదు. ఎంత ట్రై చేసినా ఈరోజు నేను చాలా దృఢ నిశ్చయం అంటారు కదా, 12 అంటే 12 పూరిద్దాం అనుకున్నాను. కానీ ఆ శ్లోకాలు చూస్తుంటే వదలబుద్ధి కాదు అసలు. ఆ డీటెయిల్గా మనం ఏదో చదువుకోవాలి. మీరు కూడా చాలా కోఆపరేట్ చేస్తున్నారు. నేను చదువుతాను అంటుంటే నాకు ఇంకా చెప్పాలి అని అనిపిస్తుంది. ఎంత చెప్పినా సరిపోదు, 3 గంటలైనా చెప్పుకోవచ్చు హాయిగా. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ అందరికీ కూడా. జయశ్రీ మాతాజీ, దేవి మాతాజీ చదవటానికి హ్యాండ్ రైజ్ చేసి ఉన్నారేమో. టుమారో క్వశ్చన్స్ ఏమన్నా పర్లేదు మాతాజీ. హరే కృష్ణ. క్వశ్చన్స్ ఏమన్నా అంటే హ్యాండ్ రైజ్ చేయండి. యూ కెన్ పుట్ యువర్ హ్యాండ్ డౌన్. మాతాజీ దండవత్ ప్రణామ్. ధన్యవాద్ ప్రణామ్. థ్యాంక్ యూ. మనీష్ మాతాజీకి క్వశ్చన్ ఉందా? మాతాజీ, అంటే మనం నైవేద్యం పెట్టిన తర్వాత మనం 3 times శ్లోకాలు చదవాలి అన్నారు కదా, అంటే 3 times మనం ఎందుకు చదవాలి అని ఒక డౌట్ అంతే. అది అంత ఆన్సర్ చెప్పే అంత లేదు నాకు కూడా. గురువులు చెప్పారు, మనం చెయ్యాలి అనమాట. ఓకే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఒకసారి రఘునాథ్ పురి ప్రభుజీ అన్నారు, ఏదైనా మనం 3 సార్లు అంటే ఖచ్చితంగా, అంటే దాని మీద స్టాంప్ వేసినట్టు ఉంటది. అంటే ఒక్కసారి చెప్తే ఆ భావం రాదు, 3 సార్లు చెప్పినప్పుడు మనకు ఆ భావం, లాస్ట్కి ఆ భావం వస్తుంది. ఐఎమ్ ఆఫరింగ్ లైక్ దిస్ అని ఒకసారి చెప్పారు ప్రభుజీ. నేను అడిగితే 3 సార్లు ఎందుకు అని అప్పుడు చెప్పారు. హరే కృష్ణ మాతాజీ. Thank you for sharing this thing, 9th chapter so nicely. Hari Bol Mataji. థ్యాంక్ యూ సో మచ్. అయితే మనీషా మాతాజీ విన్నారా మీరు? అంటే మనం పదే చెప్పుకోవడము, ప్రదక్షిణాలు కూడా 3 చేయాలని అంటారు కదా, 3 చేయాలంటారు. కృష్ణ కాన్షియస్ లో 4 చేయాలంటారు. తులసి మాతకి 4 ప్రదక్షిణాలు చేయాలి అని చెప్తూ ఉంటారు. సో అలా ఒక్కొక్క దగ్గర కొన్ని నియమాలు ఉంటాయి. అయితే మనకి శిక్షా గురువులు ఏం చెప్పారు అని చెప్తున్నారంటే, ఒక్కసారి మనం ఏదో ధ్యాసతో చదివేశాము, రెండోసారి ఏదో, మూడోసారి ముచ్చటగా చక్కగా చదివి ఉంటే భగవంతుడికి వినిపిస్తుంది, అది ఒక ఫలితం అనేది మనకి వస్తుంది అని చెప్పడం అనేది జరుగుతుంది అని అన్నారు అని చెప్తున్నారు. సో అది కరెక్ట్ అయితే రఘునాథ్ పురిదాస్ ప్రభుజీ అన్ని పూజల విషయంలో చాలా కరెక్ట్గా చెప్తారు. నేనైనా ఏ డౌట్ వచ్చినా అతనికే కాల్ చేసి కనుక్కుంటూ ఉంటాను అన్నమాట. కాకినాడలో ఉంటారు, బ్రహ్మణ దీక్ష తీసుకుని ఉన్నారనమాట. హిస్ గ్రేస్ రఘునాథ్ పురిదాస్ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ Pampapal Mataji for sharing such a beautiful answer. Thank you. Hare Krishna Mataji. Just now I recollected, that's why I could have told. Yeah, it's nice. Like that I too ask many questions. He will answer. Hare Krishna Mataji, Prabhavati Mataji. హరే కృష్ణ ప్రణామం. చాలా బాగా వివరించి చెప్పినందుకు కృతజ్ఞతలు. ఇంకా మనం నరసింహారతి అప్పుడు కూడా ఉగ్రం వీరం అని 3 సార్లు చదువుతాము. తులసి హారతికి 3 సార్లు చదువుతాము. అట్లనే
అయి ఉండొచ్చు అని చెప్తాం. అదే. అంటే ఇప్పుడు మనం కొంచెం పాతగా అయిపోయినాయి అవన్నీ. ఇప్పుడు కొత్త డివోటీస్‌కి ఇలాంటి డౌట్‌లు తప్పకుండా వస్తూ ఉంటాయి. సో, మనం ఏది చేసినా గానీ 3 సార్లు ముచ్చటగా ఈవెన్ ఆచమనం చేసినప్పుడు గూడా 3 సార్లు మనం చేసుకుంటాం గదా! కేశవాయ, నారాయణాయ, మాధవాయ అని. అలా 3 అనేది ఒక ప్రత్యేకంగా ఉంది అన్నమాట నంబర్. హరే కృష్ణ. థాంక్ యూ మాతాజీ ఫర్ షేరింగ్. హరే కృష్ణ. బోల్ మాతాజీ, హరే కృష్ణ. థాంక్ యూ. సో, అది మనం మాతాజీ ధన్యవాద్. దండవత్ ప్రణామ్. లక్ష్మీ మాతాజీ, మీకు చదవడానికి ఛాన్స్ రాలేదు అని ఎప్పుడు అనుకోవద్దు. అవకాశం మాతాజీ ఎందుకు అడుగుతానంటే కొంచెం ఇంప్రూవ్ అవుతానేమో అని ఆ ఉద్దేశంతో అంతే. డెఫినెట్‌గా నెక్స్ట్ క్లాసెస్‌లో మనం చూద్దాం. ఇప్పుడు ఏంటంటే దీంట్లో అన్ని శ్లోకాలు ఉండవు. కొన్ని శ్లోకాలు ఉంటాయి. అవి నేను ముందే వాళ్ళకి ప్రెజెంటేషన్ పంపించి ప్రిపేర్ అవ్వమని చెప్తున్నాను మన కోహోస్ట్‌కి. సో దట్ మన క్లాస్ సేవ్ అవుతుంది టైం అని చెప్పేసి. సరే మాతాజీ, మనం మళ్ళీ నేర్చుకునే క్లాస్ వస్తుంది కదా, అప్పుడైనా నేర్పిస్తారు. పలకడం ఛాన్స్ చాలా వస్తుంది మాతాజీ. ఓకే, హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో మనం ఎండ్ చేద్దామా? ఇంకా ఏమి అన్న ప్రశ్నలు హరే మిగిలిపోయాయా? కృష్ణ మాతాజీ. సత్యవతి మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు. ఓకే, చెప్పండి అమ్మా. జై శ్రీకృష్ణ అమ్మ. నేను జై. రోజు పరిపూర్ణానంద స్వామి చూస్తున్నాను. ఇవాళ ఈ క్లాస్ లో జాయిన్ అయ్యాను. గ్రూప్ అని అనుకున్నాను కానీ జాయిన్ అయ్యలేకపోయాను. చాలా చాలా బాగుందమ్మా, వివరంగా ఎంతో బాగా చెప్పారు. జై మాతాజీ. హరే కృష్ణ. మీరు కంప్లీట్ గా రావడానికి ప్రయత్నం చేయండి మాతాజీ. తప్పకుండా అమ్మా, అంటే తప్పకుండా. ఆఫ్టర్నూన్ ఫ్రీయే కదా, మనం లేడీస్ అంతా జాబ్ లెక్క అవును. జాబ్ లేని వాళ్ళందరూ ఫ్రీయే కాబట్టి రావడానికి ప్రయత్నం చేయండి. ఇంకా మీరు ఎవరికైనా నేను చూస్తాను ప్రతిదీ వివరంగా చాలా అర్థమయ్యేటట్టు చాలా బాగా చెప్పారమ్మా. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. అంతా గురు కృప మాతాజీ. మా గురువులు అలా ట్రైన్ చేశారు. చిన్న చిన్నగా చెప్తూ ట్రాన్స్లేషన్ చేసుకుంటూ అనౌన్స్మెంట్స్ చేసుకుంటూ అక్కడి నుంచి ఈ స్టేజ్కి రప్పించారనమాట. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో మనం ఎండ్ చేద్దాము. श्री श्रीमदेसी भक्ति वेदांत स्वामी महाराज श्रील प्रपाद की जय. इस्कॉन फाउंडर आचार्य श्रील प्रपाद की जय. श्री श्रीमद भक्ति सिद्धांत सरस्वती गोस्वामी महाराज की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. नामाचार्य श्रील हरिदास ठाकुर की जय. प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. श्री राधा मदन मोहन की जय. श्री राधा गोपीनाथ की जय. श्री राधा गोविंद जी की जय. श्याम कुंड की जय. राधा कुंड की जय. गिर गोवर्धन की जय. श्री मायापुर धाम की जय. श्री वृंदावन धाम की जय. गंगा मैया की जय. यमुना मैया की जय. तुलसी देवी की जय. भक्ति देवी की जय. श्री हरिनाम संकीर्तन की जय. सामवेद भक्त वृंद की जय. जय जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय. गौर प्रेमानंदे हरि हरि बोल. All glories to Sri Guru and Sri Gauranga. All glories to assembled devotees. Hare Krishna. All glories to assembled devotees. Hare Krishna. All glories to assembled devotees. Hare Krishna. Thank you all so much. Hare Krishna. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇదే సమయానికి ఇలాగే రండి. మీ దగ్గర భగవద్గీత ఉన్నట్లయితే మీరు ఒక్కసారి 10వ అధ్యాయం